ఎవరు ది మీటింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ఎవరు ఏడిల్లి శ్రీనివాస్ గారు. ఐ థింక్ ఇప్పుడు లైన్లోకి వచ్చారన్నమాట. ఇప్పటిదాకా పడుకున్నాడు అన్నమాట. కాదు గురుజీ, నేను రికార్డ్ చేస్తాను. మీరే హోస్ట్ కదా, మీరు మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ఎందుకమ్మా నువ్వు కూడా యోగా క్లాస్ స్టార్ట్ చేస్తావేంది నాకు పోటీగా? ఓకే, ఆ విధంగా కాళ్ళను ఎక్సర్సైజ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన బ్లడ్ ని ఆ పిక్కలు లాగేసుకుని ఈ పాదాల వరకు అందిస్తాయి అనమాట. అప్పుడు ఇక పాదాలకు తిమ్మిళ్ళు కానీ, మీరు కింద గంట సేపు కూర్చున్నా కూడా తిమ్మిళ్ళు రావద్దు. చూసారా, మీరు కింద కూర్చుంటే తిమ్మిళ్ళు వస్తాయి, మీరు గమనించండి. అవి ఆ విధంగా కాళ్ళకు సంబంధించి ఉపయోగం. నేటి వాళ్ళకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, రైట్ రైట్. ఈ చేతులను ఇలా చేస్తున్నాం కదా, ఇప్పుడు జంపింగ్ చేద్దాం. రెడీ? కమా. బాగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్, వెరీ గుడ్. ఎప్పుడన్నా నేను మాట్లాడేది వినబడకపోతే మీరు హ్యాండ్ రైజ్ కానీ లేదా చార్ట్ కానీ లేకపోతే నాకు కానీ చెప్పండి. ఓకే, ఇప్పుడు వెన్నెముకకు సంబంధించి వెన్నుపూసలు 33 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెన్నుపూసలు అని చెప్పుకున్నాం కదా. అగస్త్య ఒక్కసారి మాట్లాడు, నా ఇయర్ ఫోన్స్ కింద పడ్డాయి, బ్లూటూత్. మళ్ళీ వినబడుతుందా? గురుజీ వినిపిస్తుంది. ఓకే, రైట్, వెరీ గుడ్. కాళ్ళు దాచండి, చేతులు దాచండి. వెన్నుపూసలు మంచిగా యాక్టివ్ కావాలి. చూడండి ఏ విధంగా. ఎడమవైపు తిప్పండి, ఎడమవైపు తిప్పాలి. మళ్ళీ చూడండి, ఈ కుడి చేయి మళ్ళీ ఇటు వచ్చింది, ఎడమ చేయి ఇటు వచ్చింది. ఈ విధంగా తిప్పాలి. అర్థమైంది అనుకుంటాను. ఇలా ఉన్న చేతులు చూడండి, ఎడమ చేయి మళ్ళీ కుడి చేయి ప్లేస్లోకి వెళ్తుంది, కుడి చేయి ఎడమ ప్లేస్లోకి వెళ్తుంది. వెన్నుపూసలు బాగా యాక్టివ్ కావాలన్న అది. దీనికి కావాల్సిన 3 సార్లు ఇవ్వాలి, ఇస్తే ఇంకా తొందరగా యాక్టివ్ అవుతాయి. రెడీ? 2 నిదానంగా చేద్దాం, కంగారు ఏం లేదు. రైట్. చూసారా, ఈ కుడిచే ఎక్కడికి వస్తుంది? ఇగో చూడండి, ఇక్కడికి వచ్చింది. ఏడొచ్చి ఇక్కడికి వచ్చింది. మీరు మామూలుగా ఇట్లా తిప్పొద్దు, ఇది ముందుకే వచ్చింది. ఓ చూడండి, 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 వెరీ గుడ్. మళ్ళీ చూడండి, చూడండి, వెరీ గుడ్. అలా 10 సార్లు చేద్దాం. రెడీ? 4 4 5 5 6 6 7. ఇంకా తిప్పాలి, మీరు సగమే తిప్పుతున్నారు. మళ్ళీ 7. ఈ చేయి అటు వెళ్ళాలి, ఆ చేయి ఇటు రావాలి. 8. ఇంకా తిప్పాలి. 8 9 9 10 10. సూపర్. ఆ విధంగా వెన్నుపూసలు బాగా యాక్టివ్ చేయాలన్నమాట. వెరీ గుడ్, సూపర్, రైట్. ఇవాళ నిలబడి చేసే కొన్ని కూడా వెరైటీగా చేద్దాం. ఇప్పుడు సైడ్ బెండింగ్. చేతులు దాచండి, కాలు దాచండి. ఎడమ చేతిని తెలుసుగా ఈ విధంగా. ఇది ఇప్పుడు ఇందులో ఎక్సర్సైజ్ అవుతుంది, ఆసనం కూడా అవుతుంది. చూడండి, ఇప్పుడు కదలకుండా ఉన్నాం కదా, ఆసనం కూడా అవుతుంది మంచిగా. రెడీ? 1. సైడ్ భాగం తగ్గాలనుకుంటే ఇది. ఇంకా వీపు భాగము, చెయ్యి భాగం తగ్గేటివి కూడా చెప్తా. 2 ముందుకు వంగద్దు, తెలుసుగా, సైడ్కు వంగాలి. 3 4 5 6 7 8
9 9. Okay. Right, nadu exercise. 1 2 3 4 5 6 7 8 9. Reverse. 1 2 3 4 5 6 7 8 9. Super. 1 2 3. చూడండి ఒకటేసారి రెండు జాయింట్స్, ఈ జాయింట్ కలుతుంది, ఈ జాయింట్ కలుతుంది. 4 రెండు జాయింట్లు కలుతాయి ఇలా. 5 6 7 8 9 10. Super. Very good. Okay. Next rotation. Ready? 1 2 3 4 5. జాయింట్స్ అన్ని కలుసుకోవాలా వద్దా? 6 రోజు కదలాలి. 7 8 రోజు కదిలిన తర్వాత 3 సార్లు ఇస్తే ఇక 9. రివర్స్. 1 2 3 4. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది ఒకటి మానేయండి, కంగారు ఏం లేదు. 5 అన్ని చేయాలనేది ఏం లేదు రూల్. 6 7 8 9. సూపర్. షోల్డర్స్. రెడీ? 1 2. చూడండి ఇప్పుడు ఈ జాయింట్ కదులుతుంది, ఇక ఈ జాయింట్ ఈ భాగాలు కదులుతాయి, ఈ భాగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇక 3 4 5 6 7 8 9. రివర్స్. 1 2 3 4 5 6. Come on. 7 8 9. Very good. Eye rotation. 1 పైకి ఎడమ ప్రక్కకి, క్రిందకు కుడి ప్రక్కకి. 2 3 4 5 6 7 8 9. Reverse. 1 2 3 4 5 6 7 8 9. మీకు కరివేపాకు మునగాకు వేసుకోమని చెప్పా. కరివేపాకు మునగాకు తింటే కంటికి సంబంధించి మంచిదని చెప్పా. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు 2-3 వాడి ఉంటారు అంతే కరివేపాకు మునగాకు. మీరు ఏం చేస్తారంటే వెజిటేబుల్ జ్యూస్ చేస్తున్నారు కదా, రోజు చేయాలి. ఇక వెజిటేబుల్ ఈ కోర్స్ పూర్తయ్యేంత వరకు మీరు వెజిటేబుల్ జ్యూస్ తాగాల్సిందే. ఆ వెజిటేబుల్ జ్యూస్లో ఈ కీరా, టమాటా, క్యారెట్, బీట్రూట్ వేస్తున్నారు కదా, దాంట్లో ఇంత కరివేపాకు వేసేయండి, మిక్సీ పట్టేసేయండి. ఆ కరివేపాకు కూడా అందులో కలిసిపోతుంది. లేదా మునగాకు, మన ఇంట్లో ప్రతి ఇంట్లో దాదాపు కరివేపాకు చెట్టు ఉంటుంది ఈజీగా. ఎంత మంచిదో, పీచు పదార్థాలు ఎంత బాగుంటాయో, మోషన్స్ ఫ్రీ అవుతుంది, కళ్ళకు మంచిది, చాలా ఉపయోగాలు అన్నమాట. కెరోటిన్ మంచి చాలా 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 ఉపయోగాలు అన్నమాట. ఓకే, కాబట్టి ఇంత కరివేపాకు లేకపోతే మునగాకు మీ ఇష్టం, ఏదన్నా వేసుకోండి. ఇంత ఇంత వేసుకోండి, మిక్సీ పట్టండి, మీరు దానిలో కలిసిపోతుంది. ఇక సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు నిన్న కరివేపాకు తెచ్చా, 5 రూపాయలకి ఇంత ఇస్తున్నాడు, సరిపోదా? మీకు చెట్టుల్లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అట్లా కరివేపాకును ఖచ్చితంగా, మునగాకును ఖచ్చితంగా వేసుకోండి. రైట్? ఓకే, ఇప్పుడు మన ఈ బోన్ పట్టుకోవాలి. చూస్తా కొంచెం కదులుతారండి. కుడి చేతితో ఈ బోన్ పట్టుకోండి. రెడీ? 1. మళ్ళీ ఇప్పుడు ఒక చేయి కింద, ఒక చేయి పైన. 1. అది 2. ఇప్పుడు కుడి చేయి కింద ఉంది, ఇప్పుడు కుడి చేయి పైకి వస్తుంది. 2. ఈ విధంగా. రెడీ? 3 4. అంతుందా? ఏడంతుంది రేపు? 4
5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న జాయింట్ ఉంటుంది, పెద్ద జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్ కదిలింది అనుకోండి, ఇక్కడ సిస్టమ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. మనకి ఎక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ ఆగద్దు, శ్వాస వ్యవస్థ ఆగద్దు, నాడీ వ్యవస్థ ఆగద్దు, ఫ్రీగా ఫ్లో కావాలి. కండర వ్యవస్థ కూడా ఫ్రీగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఈ విధంగా చాలా ఎక్సర్సైజ్లు మనం చేసుకోవచ్చు. ఓకే, రెడీ. ఇప్పుడు కుడికాల పైకెత్తి ఎడమ చేతితో ఇలా అనండి, మళ్ళీ ఎడమ కాల పైకెత్తి కుడి చేతితో ఇలా అనండి. చూద్దాం ఒకసారి. రెడీ, 1 1 2 2 3 3. మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ చేయాలి. 4 4 5 5. మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ 6 6 7 7 8 8 9 9. చూసారా, మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఇలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా, ప్రాణాయామాలు చేయడం ద్వారా ప్రతి మనిషికి రోజుకు 2 లీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వ్యాయామాలు చేసామనుకోండి, ఇలా మనకు తెలియకుండానే గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. అందరికీ గ్యాస్ వస్తుందండి. ఎవరైతే వ్యాయామాలు చేయరో గ్యాస్ బయటికి వెళ్ళక ఇక రకరకాల సమస్యలు వస్తాయి. తెలుసుగా మీకు, కింద నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. బాంబులు అంటారు కదా, ఆ విధంగా గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట వ్యాయామాలు చేయడం ద్వారా. ఏ వ్యాయామాలు చేస్తే గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట, ఫ్రీగా అయిపోతుంది, పుట్ట ఉబ్బరం పోతుంది అన్నమాట. రైట్, సూపర్. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ కాలు, కుడి చేతితో కుడి కాలు. చూస్తా, సపోర్ట్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. రెడీ, 1 2 3 4 5 6 కమాన్ 7 8 9 10. కుడి చేయి కుడి కాలు. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులు దాచండి, ఇంటూ గుర్తు. రెడీ, 1 1 2. కాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేయండి. 2. షుగర్ వాళ్ళకు కూడా మంచి 3. షుగర్ వాళ్ళకు కూడా 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. రిలాక్స్, సూపర్. ఓకే, రైట్. ఒక చిన్నది చేద్దాం, చిన్న ఆసనం వేసి తర్వాత సూర్య నమస్కారాలు చేద్దాం. 6:15 సూర్య నమస్కారాలు, 6:20 6:30 సమయం సరిపోద్దులే. ఓకే ఓకే, సూర్య నమస్కారం చేద్దాం, తర్వాత చేద్దాం రండి. మిగతాయి సూర్య నమస్కారాలు ఎన్ని చేద్దాం? 6 చేద్దాం, మినిమం 6 చేయాలి. రెడీ, ఎంత ఉపయోగం అనుకుంటున్నారు సూర్య నమస్కారాలతో? ఎక్కడెక్కడ మన శరీరం లూజ్గా ఉందో దాన్ని టైట్ చేసుకోవచ్చు, మంచిగా ఆసనం ద్వారా టైట్ చేసుకోవచ్చు. ఈ భాగాలు మంచిగా తగ్గుతాయి. సూర్య నమస్కారం. రెడీ, స్టార్ట్. నమస్కారం. హస్త ఉదితాసన్, చేతులు వెనక్కి, తల వెనక్కి. పాదహస్తాసనం, ఏకపాదాసనం. ఎడమ కాలు ముందు ఉండాలి, కుడి కాలు చాచాలి. ద్విపాదాసనం, పర్వతాసనం. డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకోండి. సాష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, ఏకపాదాసనం. కుడికాలు ముందుండాలి, నోకాలు చాచాలి. పాదహస్తాసనం, హస్త ఉదితాసన్,
నమస్కార్. ఓకే, అర్థమైంది అనుకుంటా. 3-4 రోజులు చేస్తున్నాం. పేరు చెప్పగానే అందులోకి పోషన్లోకి రావాలి. ఓకేనా, ఏ పేరు చెప్తామో అందులోకి రావాలి. నమస్కారం అంటే నమస్కారంలోకి వచ్చేయాలి. నేను నన్ను చూసి చేయాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాలి. ఎంతకాలం చూసి చేస్తారు? హస్త ఉదితాసనం. హస్త అంటే చేతులు పైకెత్తడం. హస్త ఉత్తానాసనం. పాదహస్తాసనం. పాదము హస్తము కలిసి ఉంటే పాదహస్తాసనం. ఏకపాద కుడికాలు చాచండి, ఎడమ కాలు ద్విపాద రెండు కాలు చాచండి. పర్వత సాష్టాంగ గోర్ల పడుకోవాలి. సీటు పైకి ఎత్తాలి. సీటు పైకి ఎత్తాలి. భుజంగ పర్వత ఏకపాద పాదహస్త హస్త ఉదిత. నమస్కార్. 2 రౌండ్స్ కంప్లీటెడ్. థర్డ్ రౌండ్ 6 రౌండ్ల దాకా ఆపేది లేదు. రెడీ? నమస్కార్, హస్త ఉదిత, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వత, సాష్టాంగ, భుజంగ, పర్వత, ఏకపాద, పాదహస్త, హస్త ఉదిత. నమస్కార్. 3 రౌండ్స్ అయినాయి, ఇంకా 3 చేయాలి. ఆపద్దు, తర్వాత శవాసనంలో మంచిగా పడుకుందాం. రెడీ? 4th రౌండ్. నమస్కార్, హస్త ఉదిత, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వత, సాష్టాంగ, భుజంగ, పర్వత, ఏకపాద, పాదహస్త, హస్త ఉదిత. నమస్కార్. 4 రౌండ్స్ అయినాయి, ఇంకా 2 రౌండ్స్. రెడీ? ఆపద్దు, చేయాలి. రెడీ? నమస్కార్, హస్త ఉదిత, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వత, సాష్టాంగ, భుజంగ, పర్వత, ఏకపాద, పాదహస్త, హస్త ఉదిత. నమస్కార్. 5 అయినాయి, ఇంకొక రౌండ్ చేసి ఆపేద్దాం. రెడీ? 6వ రౌండ్. నమస్కారం, హస్త ఉదిత, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వత, సాష్టాంగ, భుజంగ, పర్వత, ఏకపాద, పాదహస్త, హస్త ఉదిత. నమస్కార్. ఈ విధంగా మొదటి రోజు 3, తర్వాత 4, 5, 6 ఇట్లా పెంచుకుంటూ పోదాం. రేపు 9 చేద్దాం, ఎల్లుండి 12 చేద్దాం. ఆ విధంగా పెంచుకుందాం. ఓకే, శవాసన వేసేది ఇక్కడ. రేపు 9 చేద్దాం, ఈరోజు 6 చాలు. వెళ్ళి ఇక్కడ పడుకొని ఫ్యాన్ అయ్యొద్దు. శ్వాసను గమనించండి, నోరు తెరవద్దు. నోరు తెరవద్దు.
విశ్రాంతి స్థితి. కళ్ళు మూసేయండి. రమేష్ ఎందుకు లేచి ఉన్నా పడుకో. సూర్య నమస్కారం వేసారా బి రమేష్? పడుకోండి. సూర్య నమస్కారం వేసిన తర్వాత విశ్రాంతిని ఇవ్వాలి శరీరానికి. పూర్తి విశ్రాంతి. ఒక నిమిషం హాయిగా పడుకోండి. మీ చేతులు ఎక్కడ ఉండాలి? శరీరం ప్రక్కన ఉండాలి. చేతులు శరీరం ప్రక్కన ఉండాలి. అరచేతులు వెళ్ళగిలా ఉండాలి. పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి. కళ్ళు తెరవద్దు, నోరు తెరవద్దు. కళ్ళు తెరవద్దు, నోరు తెరవద్దు. విశ్రాంతి, పూర్తి విశ్రాంతి, పూర్తి విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. లాస్ట్ 30 సెకండ్స్. శరీరం చాలా అలసిపోవాలి. ఈ విధంగా అలసిన శరీరానికి ఇప్పుడు రీ ఎనర్జీ అన్నమాట. ఇక లాస్ట్ 20 సెకండ్స్. 10 సెకండ్స్. విశ్రాంతి స్థితి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, మీ ఎడమ చేతిని వెనక్కి చాచండి. మీ ఎడమ చేతిని వెనక్కి చాచండి. ఎడమ వైపు తిరగండి. ఎడమ వైపు తిరగండి. మీ కుడి చేతిని పొట్ట ముందు నేలపై ఉంచండి. కుడి చేతి సపోర్ట్ తీసుకొని కూర్చోండి. ఇది వజ్రాసనం నుంచి బయటకు వచ్చే విధానం. ఓకేనా? సూర్య నమస్కారాలకు ముందు మన శ్వాస నిదానంగా ఉండాలి. సూర్య నమస్కారాలు అయిన వెంటనే శవాసనం వేయాలి. ఆ తర్వాత శ్వాస వేగం నెమ్మదించేంత వరకు శవాసనంలో ఉండాలి. శ్వాస వేగం నెమ్మదించాక శవాసనం నుంచి బయటకు రావాలి. ఇప్పుడు ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణాయామాలు చేసి ఆసనాలు చేద్దాం. ఓకే రైట్. కమ్ టు వజ్రాసన్. అందరూ వజ్రాసనంలోకి వచ్చేయండి. ఒక 10 నిమిషాలు ప్రాణాయామాలు చేద్దాం. తర్వాత ఆసనాలు చేద్దాం. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే రైట్. ప్రాణాయామాలు అందరూ చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఉండనివ్వండి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి. గాలి తీసుకొని గాలి వదలడమే కదా. మన ఊపిరితిత్తులన్నీ నింపబడాలి. 125 లక్షల కోట్ల కణాలకు అందాలి. గాలి ఎక్కడికెక్కడికి అందాలి? వెన్నెముకకు అందాలి, మెడకి, కళ్ళ భాగాలకి, చేతులకి, కాళ్ళకి, ప్రతి భాగానికి అందాలి. అలా అందాలంటే 125 లక్షల కోట్ల కణాలకు అందాలి. అందాలంటే మనలో ఉన్న 6000 గాలి గదులు నింపాలి. నింపాలంటే మనం ఎక్కువసేపు గాలి తీసుకోవాలి. ఓకే రైట్. నిన్న చేసిన ప్రాణాయామాలు ఉన్నాయి కదా, అవి చేద్దాం. చేసిన తర్వాత వీలుంటే కొత్తది చూద్దాం. రెడీ? అందరూ చేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా ఉండనివ్వండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఉండనివ్వండి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. వజ్రాసనం లేకపోతే సుఖాసనంలో కూర్చోవచ్చు. కానీ వజ్రాసనం ప్రయత్నం చేయండి. ఇబ్బంది లేని వాళ్ళు. కొంచెం ఇబ్బంది ఉందంటే సుఖాసనంలో కూర్చోండి. మీ ఇష్టం, ఛాయిస్ మీది. ఇలా పెట్టుకోండి చేతులు. చేతులు ఈ విధంగా. రైట్. బరువు ఉన్న వాళ్ళకి నిన్న చెప్పే కదా ఎంత నష్టాలో, జాగ్రత్తగా. రైట్. ఇప్పుడు వెన్నెముక రిటార్గా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పే సూచనలు పాటిస్తూ మీరు కొనసాగిస్తూ ఉండండి. రైట్. లోపల ఉన్న గాలిని పూర్తిగా బయటికి వదిలేండి అందరూ. ఇప్పుడు మీ 6000 గాలి గదులను నింపే ప్రయత్నం చేయండి. గాలి తీసుకున్న తర్వాత ఆపండి. ఆ తర్వాత పూర్తిగా వదలండి. మళ్ళీ ఖాళీగా ఉంచండి. అంటే గాలి తీసుకోవద్దు, గాలి వదలదు ఇక్కడ. ఇప్పుడు ఇక మీరు బెలూన్లోకి గాలి ఊదితే ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, ఆ విధంగా గాలి తీసుకోండి. తీసుకున్న గాలిని ఆపండి. ఆ తర్వాత పూర్తిగా వదలండి. ఆ తర్వాత ఖాళీగా ఉంచండి.
ఇలా 6 సార్లు చేయాలి. మూడోసారి రెడీ స్టార్ట్. గాలి బాగా తీసుకోవాలి. తీసుకోలేరు అనుకోవద్దు. గాలి తీసుకోకపోతే ఏం చేస్తాను చెప్పండి? ఫ్రీయే కదా గాలి తీసుకోవడం. బాగా తీసుకోవాలి. తీసుకున్న గాలిని ఆపాలి. ఆ తర్వాత పూర్తిగా వదలాలి. ఆ తర్వాత ఖాళీగా ఉంచాలి. ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. తీసుకోవాలి ఇంకా. కళ్ళజోడు తీయండి రమేష్ గారు. కళ్ళజోడు తీసి పక్కన పెట్టండి. కనిపించకపోతేనేమో కళ్ళజోడు ఉంచుకోండి. నీకు కనిపించకపోతే, లేదండి కనిపిస్తున్నారంటే కళ్ళజోడు ఉంచుకోండి, ఇబ్బంది లేదు. రైట్, కొనసాగిస్తూ ఉండండి. 4 సార్లు అయింది, ఇంకా 2 సార్లు. బాగా తీసుకోవాలి. 6000 గాలి గదులు ఉండాలి. అంటే 6000 బెలూన్స్ ఉన్నాయి మన ఊపిరితిత్తులలో. ఆ 6000 బెలూన్స్ నింపాలి. మనం ఇప్పుడు 3000 బెలూన్స్ మాత్రమే నింపుతున్నాం. రెడీ స్టార్ట్. కొనసాగిస్తూ ఉండండి. ఎంత గాలి తీసుకున్నామో అంత మళ్ళీ CO2 బయటకు వెళ్ళిపోవాలి. కణాలలో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి రావాలి. రెడీ, 5వసారి. నిండుగా, నిదానంగా, లోతుగా, ఎక్కువసేపు ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవాలి. తీసుకున్న గాలిని ఏం చేయాలి? ఆపాలి. వెంటనే వదలద్దు. జనరల్ గా మనం వెంటనే వదులుతాం, అలా వదలకూడదు. ఆపాలి. ఆ తర్వాత పూర్తిగా వదలాలి. వదిలిన తర్వాత మళ్ళీ వెంటనే గాలి తీసుకోవద్దు, మళ్ళీ ఆపాలి 2-3 సెకండ్లు. చివరిసారి గాలి బాగా తీసుకోండి. వెరీ గుడ్. తీసుకున్న గాలిని ఆపండి. ఆ తర్వాత పూర్తిగా వదలండి. ఆ తర్వాత ఖాళీగా ఉంచండి. రైట్, చేతులు నిదానంగా తీసుకొచ్చి తలపైపు నుంచి నిదానంగా కళ్ళు తెరవండి. ఇది కనిష్ట విభాగ ప్రాణాయామం. కాళ్ళకు సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ కనిష్ట విభాగ ప్రాణాయామం బాగా చేసుకోండి. ఓకే, ఉదయం సాయంత్రం చేసుకోండి. రైట్. రెండవది మధ్యమ విభాగ ప్రాణాయామం. మీరు చేస్తున్నారా? గాలి తీసుకుంటున్నారా? నిన్న చెప్పాగా మీకు, ఫంక్షన్లలో బెలూన్స్ ఉంటాయి కదా, ఉప్పని ఊతాంగా, ఊతే ఎంత ఎక్స్పాండ్, ఇలా ఉన్న బల్బు ఇలా 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 ఎక్స్పాండ్ ఇంత అవుతుంది బెలూన్ కదా. ఇంకా ఊతే ఏమవుతుంది? ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా ఊతే ధొబెళ్ళని పగిలిపోద్ది. మరి మన ఊపిరితిత్తులు పగులుతాయా? పగిలే అంతవరకు గాలి తీసుకోవాలి. మనం అంట గాలి తీసుకుంటే మనలో ఉన్న 6000 బెలూన్స్ అంట ఇక్కడ దాకా సాగుతాయంట. మీకు తెలుసా? ఇది నాభి కనిపిస్తుందిగా, ఇక్కడ దాకా సాగుతాయంట మనం తీసుకుంటే గాలి. మరి ఇప్పుడు మనం గాలి తీసుకుంటే ఊపిరితిత్తులు ఇంతే ఎక్స్పెండ్ అవుతున్నాయి. ఇంకా ఎక్స్పెండ్ కావాలి. ఎలా ఉంటాయంటే ఊపిరితిత్తులు ఫ్రూట్ షాపులలో ద్రాక్ష పళ్ళు వేలాడదీస్తారు చూసారా, అలా ఉంటాయట. కింది ద్రాక్ష పండు ఒకటి సింగిల్ గా ఉంటుంది, మీరు గమనించారుగా. ఆ కింది ద్రాక్ష పండు అంటే కింది గాలి గది కూడా నిండాలి. ఆ విధంగా మనం గాలి తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? మీరు ఏం చేస్తారు అంటారు అంతే. అలా అంటే మీకు 3000 గాలి గదే నిండుతాయి. ఎలా తీసుకోవాలి చూడండి ఒకసారి. చూడండి, నేను చేయితో ఎక్స్ప్రెషన్ తో చూపిస్తున్నా. ఈ చేయిలు ఇక్కడనే ఉంచాలి. చూడండి, ఇక్కడ దాకా వచ్చింది. మీరు ఆపేసారు. అలా ఆపకుండా ఇంకా తీసుకోవాలి. ఇక్కడ ఆపారు కొంతమంది, ఇక్కడ ఆపద్దు. ఇక్కడ తీసుకోవాలి, ఇంకా ఆపద్దు, ఇంకా ఇంకా. ఇక చూడండి, ఇప్పుడు మనకు ఈ ఛాతి భాగం ఎక్స్పాండ్ అవుతుంది. ఊపిరితిత్తులు చూడండి ఇక్కడ దాకా సాగాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక 2-3 సెకండ్లు ఆపేసి ఈ ఊపిరితిత్తులు ఇక గాలి వదులుతాయి, అంటే బెలూన్లను దగ్గరకు వస్తాయి. ఏ విధంగా? ఈ విధంగా గాలి మొత్తం బయటకు తర్వాత బెలూన్ ఏ విధంగా దగ్గరికి అవుతుంది? ఈ విధంగా దగ్గరికి అవుతుంది కదా. మన ఛాతి భాగం కూడా దగ్గరికి అవుతుంది. మళ్ళీ 2-3 సెకండ్లు ఆపేసి మళ్ళీ నిండుగా గాలి తీసుకోవాలి. మళ్ళీ ఇలా ఈ విధంగా ఛాతి భాగం ఎక్స్పాండ్ అవుతుంది. ఆ విధంగా గాలి తీసుకోవాలి. ఏదో మామూలుగా గురువు గారు చేస్తున్నాం అంటే ఉపయోగం ఉండదు, ఏదో మమ అనిపించినట్టు అవుతుంది. అలా కాకుండా నిండుగా తీసుకోవాలి, ఊపిరితిత్తులు నిండుగా తీసుకోవాలి. అప్పుడు మన కణాలన్నిటికీ ప్రాణశక్తులు బాగా పెరుగుతాయి. ఇక ఈ రోజు మీరు చూడండి, మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది, మీ శరీరం ఎంత తేలిగ్గా ఉంటుంది, స్ప్రింగ్ లాగా ఉంటుంది. మీరు రాత్రి 10-11 దాకా పని చేసినా కూడా శరీరం అలసట రాదన్నమాట. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రాణాయామ. ఓకే, రైట్. చలో, మీరందరూ మిమ్మల్ని వీడియోస్ ఆన్ చేస్తే నేను చూస్తా అన్నమాట. మీరు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా నేను చెప్తా. మీరు వీడియోస్ ఆన్ చేయట్లేదు, సగం మంది వీడియోస్ ఆన్ చేయట్లేదు. ఒకసారి వీడియో ఆన్ చేయండి, నేను లైన్లో ఉంటా. వీడియోస్ ఆన్ చేయండి. నిజంగానే ప్రదీప్ సన్నబడ్డాడు. అరే సూపర్ ఉన్నావు ప్రదీప్. మొదటి రోజు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నావు చూసినావా? తేడా కనిపించిందా ప్రదీప్ జీ? సిగ్గుపడతాడు. రెండో పెళ్లి చేసుకో, నెక్స్ట్ పెళ్లికి సిద్ధంగా ఉన్నావా? పక్కన మీ ఆవిడ ఉంది, జాగ్రత్త మరి. తమ్ముడు రెండో పెళ్లి అంటే చేతులు. ఓకే, రైట్.
ప్రాణాయామాలు బాగా చేయాలి, నిండుగా నిదానంగా లోతుగా ఎక్కువసేపు గాలి తీసుకోవాలి. రెడీ? చేతులు ఇక్కడ పెట్టండి. ఇక మోచేతులు భుజాలు సమానంగా ఉంచండి, నిండుగా నిదానంగా తీసుకోవాలి. రెడీ? నేను సూచనలు చెప్తా, కొనసాగించండి. ఇక చలో, లోపల ఉన్న గాలి ముందుగా పూర్తిగా బయటికి వదలండి. మొత్తం ఖాళీ అయిపోయిందా? చలో, ఇప్పుడు గాలి నింపండి. 6000 గాలి గదులు. ఇంకా 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 తీసుకోండి. ఇంకా ఛాతి భాగం ఎక్స్పాండ్ కావాలి, నాభి వరకు సాగాలి. వెరీ గుడ్. తీసుకున్న గాలి ఆపండి 2-3 సెకండ్లు. ఇప్పుడు పూర్తిగా వదలండి. ఇక కంఠం ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా గాలి బయటకు వదలాలి. సూపర్. 2-3 సెకండ్లు ఆపండి. ఇప్పుడు మళ్ళీ గాలి తీసుకోండి ఈ విధంగా. ఇంకా 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 పెంచాలి పెంచాలి. తీసుకోలేము అనుకోవద్దు, గాలి గదులు పగులాలి, ఆ విధంగా తీసుకోవాలి. తీసుకున్న గాలి ఆపండి. వెరీ గుడ్. ఆ తర్వాత పూర్తిగా వదలండి. ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఇక రైట్. మూడోసారి ఇంకా పెంచాలి పెంచాలి పెంచాలి. తగ్గించొద్దు. సూపర్. ఇంకొంచెం పెంచాలి. వెరీ గుడ్. పూర్తిగా వదలాలి. ఇంకా పెంచాలి. తీసుకున్న గాలి ఏం చేయాలి మరి? ఆపాలి, వెంటనే వదలొద్దుగా. ఆపి ఆ తర్వాత పూర్తిగా వదలాలి. ఆ తర్వాత ఖాళీగా ఉంచాలి. వెరీ గుడ్. ఇంకొక 2 సార్లు చేద్దాం. గాలే కదా, తీసుకోండి, ఫ్రీయే కదా, ఖర్చా ఏమన్నా? దానికైనా ఫీజు ఉంటుందా గాలి తీసుకోవడానికి? మరి ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి, తల స్ట్రైట్ గా ఉండాలి. గాలి తీసుకోండి. ఇంకో 2 సార్లు. మీ సొమ్మం పోయింది, ఫ్రీయే కదా, తీసుకోండి, బాగా తీసుకోండి. ఇంకా పెంచండి. సూపర్. ఇంకొకసారి చేయండి. వెరీ గుడ్. అవినాష్, కరెక్ట్ చేస్తున్నావు. మీ సిస్టరే చేతులు డౌన్ చేసింది. ఓకే, నో ప్రాబ్లం. సూపర్. వెరీ గుడ్. చివరిసారి చేయండి. బాగా తీసుకోండి గాలిని. గాలి తీసుకుంటే మీ ఛాతి భాగం ఎక్స్పాండ్ అవుతుందా మీకు తెలియాలి. నాకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి. నేను దగ్గర ఉంటే మీకు దగ్గరికి వచ్చి చేపించేవాడిని, నేను దగ్గర లేనుగా. వెరీ గుడ్. సూపర్. శూన్యకంలోకి వచ్చిన తర్వాత ఆపేసేయండి. అంటే లోపల ఉన్న గాలి పూర్తిగా బయటకు వదిలేసిన తర్వాత ఆపేసేయండి. మీ చేతులు నిదానంగా కళ్ళు తెరవండి. ఎవరైనా వజ్రాసనంలో ఉండి ఇబ్బంది అనిపిస్తే ఒకసారి రిలాక్స్ కండి. ఈ విధంగా చేస్తే వారం 10 రోజులలో మన కణ వ్యవస్థ మొత్తం యాక్టివేట్ అవుతుందండి. ఇక మీకు సంవత్సరం దాకా మీకు ఎలాంటి వైరస్ రానివ్వండి, ఎలాంటి బ్యాక్టీరియా రానివ్వండి, ఎలాంటి ఫంగస్ దాడి చేయనివ్వండి, మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఇటు నీరు త్రాగుతున్నారు, అటు ముడిసరికైన పళ్ళు పొలాలు కూరగాయలు కరివేపాకులు ఇస్తున్నారు, ప్రాణాయామాలు చేస్తున్నారు. ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి. ఇక నేను అనుకోకుండా యాక్సిడెంట్ ఇక చేయి కాలుకు దెబ్బతాకి ఏదైనా కోసుకపోతే అది వేరే విషయం, కానీ అనారోగ్యం మాత్రం రాదు. బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ మాత్రం దాడి చేయదు. జలుబులు, తలనొప్పులు, రొంపలు లాంటివి, జ్వరాలు లాంటివి రావు. అది మరి 20 రోజులు చేసినందుకే ఇంత రిజల్ట్ ఉంటే మరి రెగ్యులర్ గా చేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక ఓకే, చూసారా? మనకు జనరల్ గా మీరు వంట చేసేటప్పుడు తుమ్ములు వస్తాయి, మీకు ఎందుకో తెలుసా? వంట చేసేటప్పుడు కొంతమంది తుమ్ములు వస్తాయి, ఎందుకో తెలుసా? ఇల్లు దులుపుతూ ఉంటే తుమ్ములు వస్తాయి, ఎందుకో తెలుసా? తెలియదు మీకు, చెప్తా, అది కూడా గుర్తు చేయండి. చివరిలో ఒక ప్రాణాయామం ఉంది, మాట్లాడుకుంటప్పుడు చెప్తా. ఓకే, తుమ్ములు ఎందుకు వస్తాయి? దుమ్ము దులిపినప్పుడు, వంట చేసినప్పుడు, పోపు వేసినప్పుడు తుమ్ములు ఎందుకు వస్తాయి? ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పాలి. పోపేశారు, ఎందుకు తుమ్ములు వస్తాయి? ఇంట్లో భార్య పోపేస్తే పక్క రూములో ఉన్న భర్తకు తుమ్ములు వస్తాయి, ఎందుకో తెలుసా? చెప్తా. రైట్. చివరిది జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం. వజ్రాసనంలో కూర్చోండి. మీకు ఈ కాళ్ళ కింద ఇది పెట్టుకోమని చెప్పాక టవల్ పెట్టుకోమని చెప్పా, ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే. ఓకే, రైట్. ఇప్పుడు ఇది బాగా చేయాలి. తల భాగానికి సంబంధించి మనలో 72,000 నాడులు అన్ని ఇక్కడే ఉంటాయి, వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. మరి ఇవి యాక్టివేట్ అవుతేనే శరీరం అంతా యాక్టివేట్ అవుతుంది. దీన్ని బాగా చేయాలి, ఒక 7 సార్లు చేయాలి. ఓకే, చేతులు పైకి ఎత్తండి, వెనక వైపు తిప్పండి, వీపు పై బోర్లించండి. మీకు కనిపించట్లేదా? ఇదిగో ఈ విధంగా
మీకు చూపించాను లేండి, ఆల్రెడీ నిన్న మొన్న చూపించా. మోచేతులు ఆకాశాన్ని చూడాలి ఈ విధంగా, మోచేతులు ఆకాశాన్ని చూడాలి. తల కొంచెం వంచాల్సి వస్తుంది ఇందులో, లేదు స్ట్రైట్ గానే పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. రైట్. ఇక యథావిధిగా ఉంటుంది ఇప్పట్లాగే ప్రాణాయామాలు. బెలూన్స్ అన్ని నింపాలి. రెడీ? ముందుగా లోపల ఉన్న చెడు గాలిని బయటికి వదలండి. ఇప్పుడు నిండుగా గాలి తీసుకోండి. ఇక ఊపిరి డైరెక్ట్ మీకు బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. రెడీ? తీసుకోండి 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 తీసుకోండి. తీసుకున్న గాలిని ఆపండి. ఆ తర్వాత పూర్తిగా వదలండి. ఆ తర్వాత ఖాళీగా ఉంచండి. ఇక మీరు కొనసాగిస్తూ ఉండండి ఇదే విధానాన్ని ఒక 6 సార్లు చేయాలి. రెడీ? ఆపండి. తర్వాత నిండుగా నిదానంగా లోతుగా ఎక్కువసేపు ఊపిరితిత్తుల నిండా తీసుకోండి. తీసుకోవాలి ఇంకా. సూపర్. తీసుకున్న గాలిని ఆపండి. ఆ తర్వాత పూర్తిగా వదలండి. ఆ తర్వాత ఖాళీగా ఉంచండి. ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. 2 సార్లు అయిపోయింది. ఇంకా 4 సార్లు. మూడోసారి, పెంచాలి. ఇంకా మీరు శ్వాస తగ్గిస్తున్నారు, మళ్ళీ పెంచాలి. 4వసారి నిండుగా నిదానంగా లోతుగా ఎక్కువసేపు ఊపిరితిత్తుల నిండుగా. సూపర్. తీసుకోవాలి. తీసుకున్న గాలి ఏం చేయాలి? ఆపాలి. ఆ తర్వాత పూర్తిగా వదలాలి. ఆ తర్వాత ఖాళీగా ఉంచాలి. ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఇంకా 2 సార్లు. అప్పుడే అయిపోలేదు. నిండుగా నిదానంగా లోతుగా ఎక్కువసేపు ఊపిరితిత్తుల నిండుగా. పెంచండి. ఇంకా తగ్గించొద్దు, పెంచాలి. బాగా పెంచాలి. ఇంకో 2 సార్లు చేయండి. ఇంకోసారి చేయండి, చివరిసారి. వెరీ గుడ్. సూపర్. చివరిగా గాలి వదిలిన తర్వాత మీ చేతులు తీసుకొచ్చి తలపై, చేతులు తీసుకొచ్చి తొడలపై బోలించండి. నిదానంగా తలపైకెత్తి. వెరీ గుడ్. ఓకే, రెడీ? దౌతి చేద్దాం మరి. దౌతి చేయాలి కదా మరి, వేడి బాగా ఉత్పత్తి అవుతుంది కదా, దౌతి చేయాలి. రెడీ? చూడండి మీ శరీరం ఎంత తేలిక అవుతుందో మీకు అర్థం కాదు. ఇప్పుడు ఒక 4-5 రోజులు చేస్తే మీకు అర్థం అవుతుంది. రైట్? చేతులు ఇలా పెట్టుకోండి, ఇలా తిప్పండి, ఇలా పెట్టండి. రెడీ? తల వెనక్కి. రెడీ? గాలి బాగా తీసుకోండి. ఇప్పుడు 3 సార్లు వదులుతూ ముందుకు వంగాలి. 1 2 3. రెడీ? తల పైకి నిండుగా గాలి తీసుకోండి. రెడీ? 3. నిండుగా గాలి తీసుకోండి. తల పైకి ఎత్తండి, తల వెనక్కి. చివరిసారి గాలి నిండుగా తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఇప్పుడు ఫోర్స్ గా బయటకు వదలండి. చేతులు శరీరం నేల తాకించండి. కింద ఉన్నప్పుడు ఎక్కువసేపు మరి ఉండలేం కదా, కింద ఉన్నప్పుడు గాలి తీసుకోవచ్చు, గాలి వదలద్దు. ఇక ఉండలేము అనుకున్నప్పుడు తలను పైకెత్తి సగం దూరంకి వచ్చాక గాలి తీసుకోవాలి. ఇప్పుడు మీ చేతులు ఒకవైపు పెట్టేసి ఫీటు నిదానంగా జార్చి, ఇప్పుడు ఒక కాలు ఈ విధంగా ఓకే. కాలు బాగా ఫ్రీ చేసుకోండి. ఇక వెరీ గుడ్.
చూస్తారా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇప్పుడు మీ శ్వాసలు ఎంత నిదానంగా జరుగుతున్నాయి, శరీరం ఎంత తేలికైంది చూసారా. అది మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మీరు పరిపూర్ణంగా నియమాలు పాటిస్తున్నారు కాబట్టి మీకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యోగా చేయడమే ముఖ్యం కాదు, యోగాతో ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. మీరు చూడండి, ఆహార నియమాలు పాటిస్తున్నారు, యోగా చేస్తున్నారు, ఎంత అదృష్టవంతులండి మీరు. ఈ రకంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆ రకంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, 2 రకాలుగా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 మంది కరోనా పేషెంట్స్ మీ పక్కన ఉన్నా కూడా మనలో ఉన్న యాంటీబయాటిక్ చంపేస్తుంది, అంత శక్తి వస్తుంది అనమాట మనకి. అర్థమవుతుంది అనుకుంటాను నేను. అదే మీరు కామన్ గా నిన్న మీకు చెప్పాను కదా, గ్రౌండ్ లో చాలా మంది వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయిపోగానే ఏం చేస్తారు చెప్పండి? రోడ్డు పక్కన ఏముంటది? టీ, కాఫీ, ఇడ్లీ, వడ, దోశ, పూరి, బజ్జీ, బొన్న తింటారు. అక్కడ కష్టపడ్డారు, ఇక్కడ ఆ కష్టాన్ని నాశనం చేశారు. అది అందుకే వాళ్ళకు పొట్టలు తగ్గవు, హీటు తగ్గదు, షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు. అర్థమైందా? అదే 10 రోజులు మనం చెప్పిన నియమాలు పాటిస్తూ యోగా చేస్తే 10 రోజులు బీపీ, 10 రోజులు షుగర్, 10-15 రోజులలో నార్మల్ అయిపోతుంది. మీరు ఏది గుడ్డిగా నమ్మద్దు, గురువు గారు భలే చెప్తున్నారు 10-15 రోజులు నార్మల్ అవుతా అని. షుగర్ పేషెంట్స్ ఉంటే చెక్ చేసుకోండి, నార్మల్ కాకపోతే నన్ను అడగండి. వాళ్ళకు వేరే డైట్ ఉంటుంది, షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ డైట్ కాదు, వాళ్ళకు వేరే డైట్ చెప్తారులేండి. వాళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు అంతే, షుగర్ పేషెంట్స్ వాళ్ళకు వేరే డైట్ ఉంటుంది. ఓకే రైట్, ఇక ఆసనాలు చేసేసి మాట్లాడుకుందాం. రైట్, నిన్న చేస్తే చేద్దాం మనం. నిన్న చేసే గుర్తున్నాయిగా. ఎల్లెగ్లో పడుకోండి, చేతులు తల కింద ఉంచండి. ఎడమకాలు పైకెత్తాలి, గాలి తీసుకుంటూ. ఓకే రెడీ, 1 గాలి తీసుకుంటూ పైకెత్తాలి, గాలి వదులుతూ దించాలి, డౌన్. సూపర్. ఓకే, ఇది ఎక్సర్సైజ్, ఆసనం కాదు. రెడీ, 2 గాలి తీసుకోండి, పైకెత్తండి, గాలి వదులుతూ దించండి, డౌన్. సూపర్. 3 గాలి తీసుకుంటూ పైకెత్తండి, డౌన్, గాలి వదులుతూ దించండి. 4 గాలి తీసుకుంటూ పైకెత్తండి, డౌన్, గాలి వదులుతూ దించండి. అలా నిదానంగా చేయండి, మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. 5 డౌన్, 6 డౌన్, 7 డౌన్, 8 డౌన్, 9 డౌన్, 10 డౌన్. సూపర్. ప్రతిదీ ఎడమతో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒక సిస్టమేటిక్ అంతే. ఇప్పుడు కుడి కాలు చేద్దాం. ఇక రెడీ, 1 కుడి కాలు పైకి ఎత్తండి, డౌన్, దించండి. వెరీ గుడ్. నేరం దాకద్దు. 2 స్లోగా స్పీడ్గా చేస్తున్నారు, డౌన్. స్లోగా చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. 3 స్పీడ్గా చేస్తే రిజల్ట్ తక్కువ వస్తుంది, అంతే తేడా. డౌన్, 4 డౌన్, 5 గాలి తీసుకుంటూ డౌన్, శ్వాసకు అనుకూలంగా కాలు కదలాలి. 6 డౌన్, 7 డౌన్, 8 డౌన్, 9 డౌన్, లాస్ట్ 1 10 డౌన్. సూపర్. నిన్న ఎవరు అడిగారు కదా మలయాళ నొప్పులు ఎట్లా, కాళ్ళకి ఎట్లా తిమ్మిర్లు వస్తున్నాయని. ఇవి చేయాలి. వింటే తగ్గుతాయా, చూస్తే తగ్గుతాయా? చూస్తే తగ్గుతాయా, చేస్తే. రైట్, రిలాక్స్. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు, మరి 2 కాళ్ళు ఎత్తుదాం. ఇక కొంచెం పెయిన్ వస్తుంది, జాగ్రత్త. మీకు చూసుకొని చేయండి. ఎవరికైనా డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు చేయకపోయినా నష్టం లేదు. ఓకే రెడీ, స్టార్ట్. 2 కాళ్ళు కలపండి, కలుపు 2 కాళ్ళు. రైట్, ఇప్పుడు స్ట్రైట్గా ఎత్తాలి. రెడీ, స్టార్ట్. 1 గాలి తీసుకుంటూ పైకి ఎత్తండి, 2 కాళ్ళు,
సూపర్. డౌన్. నిదానంగా దించండి, కాలు నేల తాకద్దు. సూపర్. 2 గాలి తీసుకుంటూ పైకి ఎత్తండి, శ్వాసకు అనుకూలంగా ఉండాలి కాదు. డౌన్. గాలి వదులుతూ దించండి. 3 సూపర్. ఎత్తండి. డౌన్. 4 నడుముకి వస్తుందా అవినాష్? డౌన్ దించండి. 5 డౌన్. 6 down. 7 down. 8 down. 9 down. 10 down. Relax, 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 relax. కొంచెం పుట్ట నొప్పి వస్తుందండి, పర్వాలేదు. అయితే ఈ నొప్పి మీకు మధ్యాహ్నం వరకు ఉండొచ్చు, లేదా సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు. మీరు భయపడొద్దు, కంగారు పడొద్దు, వామ్మో ఏదో అవుతుంది అని చెప్పేసి. ఏం కాదు. ఏమవుతుందంటే మనము ఇలా చేయడం ద్వారా ఈ పొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ కొవ్వు కరిగే ఒక సిస్టంలో, ఒక పద్ధతిలో కొంత పెయిన్ వస్తుంది అన్నమాట. కంగారు ఏమి లేదు. కొంతమందికి ఏమో ఇప్పుడే ఒక 10 నిమిషాలు తగ్గిపోతుంది, కొంతమందికి ఏమో మధ్యాహ్నం వరకు ఉంటుంది, కొంతమందికి ఏమో సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు. అంత పెయిన్ వస్తుంది అన్నమాట. రైట్. ఇప్పుడు ఎక్సర్సైజులు అయిపోయినాయి. ఆసనాలు. ఆసనాలు తెలుసు కదా, కదలని స్థితిని ఆసనం అంటారు, కదలకుండా ఉండే స్థితిని ఆసనం అంటారు. ఓకే. ఇప్పుడు ఉత్థాన పాదాసనం, నౌకాసనం వేసి ఆ తర్వాత మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆసనాలు. రైట్ రైట్. ఉత్థాన పాదాసనం తెలుసా మీకు? 2 చేతులు తల కింద ఉంచుకొని 2 కాళ్ళు ఒక అడుగు వేస్తారు. ఒక్కడి గంట ఇంతే. కొంతమంది నిన్న ఇంత ఎత్తారు, ఇది ఒక్కడి కిందకి వస్తుందా? ఒక్కడి గంటే ఇది ఇది. రెడీ స్టార్ట్. 10 కౌంటింగ్ చేద్దాం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరొకసారి చేద్దాం. అవినాష్ ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది గురుజీ. హైదరాబాద్ నువ్వు ఉన్న ఇల్లవరది బిల్డింగ్ పైన. బిల్డింగ్ పైన. ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయిందా? ఓకే, చూసుకోండి. రైట్. మరొకసారి చేద్దాం. ఈసారి 15 కౌంటింగ్ చేద్దాం. ఇక కొంచెం పెయిన్ వస్తుంది, ఏం కాదు, తట్టుకోండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3. కొంచెం పెయిన్ వస్తుంది, తట్టుకోండి. 3 4 5 6 7 8 9. దించొద్దు. 10 11. దించొద్దు. 12. దించొద్దు. 13. దించొద్దు, పెయిన్ వస్తుంది. 14. మంగతాయారు గారు దించారా? 15. రిలాక్స్. సూపర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కొంచెం పెయిన్ వస్తుంది కదా. మీరు ఆసనాలు వేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఆసనము ఎక్కువసేపు వేసేటప్పుడు ఎక్కువసేపు విశ్రాంతిని ఇవ్వాలి. ఆసనాలు తొందరగా వేయాలని చెప్పేసి కంగారు పడొద్దు. మీరు కాలేజ్ కాలేసుకుంటే రమేష్ మీద కాలేజ్ కదా. ఓకే రైట్. విశ్రాంతి. చలో, ఇప్పుడు నౌకాసనం వేద్దాం. ఇక ఈ పొట్ట భాగం యొక్క పై భాగం తగ్గడానికి ఉపయోగం, నాభి పై భాగం తగ్గడానికి, మన జీర్ణక్రియ యాక్టివేట్ కావడానికి ఈ నౌకాసనం వేద్దాం. ఇక నౌకాసనం తెలుసు కదా, ఒకసారి వేసి చూపిస్తానా? రైట్. ఇది నౌకాసనం. ఒక సీట్ ఒకటే నిలబడి ఉండాలి, మిగతా భాగం తెలుసుకోవాలి. చేతుల్లో గాలి అంతే. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. విశ్రాంతి స్థితి. కదలకుండా పడుకోండి. శవాసనం అంటారు, విశ్రాంతి స్థితి అంటారు. విశ్రాంతి స్థితి. ఈసారి 15 వేసేసి ఈ ఆసనం కూడా క్లోజ్ చేద్దాం. తర్వాత
సర్పాసనం, శలభాసనం, ఉష్ట్రాసనం, ఈ 3 ఆసనాలు వెళ్దాం తర్వాత. రెడీయా? 15 కౌంటింగ్. రెడీ పొజిషన్, నేను చూస్తాను, మీరు చేయండి. రెడీ స్టార్ట్. 1 2 3 4, నేను చూస్తున్నా, మీరు చేయండి. అది బాబు గారు ఇంకా 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్ 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 రిలాక్స్. సూపర్, బాగా చేశారు. రైట్. ఇప్పుడు బోర్లా పడుకొని చేసే ఆసనం. ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకునేటివి, వెల్లకిల్లా పడుకొని చేసేటివి. మీకు చెప్తా కదా, ఆసనాలు 4 రకాలు. ఆసనాలు 4 రకాలు. మొదటిది ఏంటి? వెల్లకిల్లా పడుకొని చేసే ఆసనాలు. రెండవది ఏంటి? బోర్లా పడుకొని చేసే ఆసనాలు. మూడవది ఏంటి? కూర్చుని చేసే ఆసనాలు. నాలుగవది ఏంటి? నిలబడి చేసే ఆసనాలు. కొన్ని వందల వేల ఆసనాలు. ఏ ఆసనమైనా ఈ 4 పోషన్లోకి వచ్చి చేయాలి. వెల్లకిల్లా పడుకొని చేసి మీరు ఉండే చేపించా కదా, ఇంకా తర్వాత నేర్చుకుందాం లేండి. ఇప్పుడు బోర్లా పడుకొని చేసే ఆసనాలు. ఇంకా తర్వాత ఒక 2-3 డేస్ ఆగితే కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం. తర్వాత నిలబడి చేసే ఆసనాలు చేద్దాం. ఆ విధంగా 4 రకాల ఆసనాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వారికి ఆసనాలు చేద్దాం. ఓకేనా? మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆసనాలు చేద్దాం. రెడీ స్టార్ట్. ముందుగా సర్పాసనం చేద్దాం. చేతులు ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నాభి వరకు ఎత్తాలి. నాభి అంటే తెలుసు కదా, బొడ్డు ప్రాంతం వరకు ఎత్తాలి. ఈ విధంగా చూసారా ఎత్తాను? ఆ విధంగా ఎత్తాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. హలో, క్లాస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను స్వామి. 7:30కి చేస్తా. వినపడతలేదా నేను మాట్లాడేది? 1 2 3 లెక్క పెడుతున్నా. బాలాసన్. బాలాసనం అంటే ఇది. ఓకే రైట్. ఇవి మరి అందరూ చేయొచ్చా గురుగారండి? అందరూ చేయొచ్చు. ఏ ప్రాబ్లం అన్నా ఉండనివ్వండి, అందరూ చేయొచ్చు. రైట్, అందరూ చేయొచ్చు. మరొకసారి చేసి క్లోజ్ చేద్దాం. 15 చేద్దాం ఈసారి. రెడీ స్టార్ట్. 1 2, ఇంకొంచెం పైకి ఎత్తండి. 3 4 5 6 7 8 9 10 11 12. తల పైకి ఎత్తండి. పైన ఆకాశం కనిపించాలి. 13 పైకి ఎత్తండి. 14 15. రిలాక్స్. బాలాసన్. విశ్రాంతి స్థితి. ఎక్కువసేపు ఆసనం వేసినప్పుడు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోండి. ఆసనంలో నోరు తెరవకూడదు. ముక్కు ద్వారా మాత్రమే గాలి తీసుకోవాలి. ముక్కు ద్వారా మాత్రమే గాలి వదలాలి. ఓకే సూపర్. ఇప్పుడు మీరు నాభి వరకు ఎత్తారు. ఇది సర్పాసనం అన్నాము. ఓకే, ఇప్పుడు నాభి వరకు డౌన్ చేసి వెనకాల భాగమైన మిగతా భాగం మొత్తం ఎత్తుతాం. దాన్ని శలభాసనం అన్నారు. ఎలా చేయాలి శలభాసనం? మీ 2 చేతులు ఇలా పెట్టుకోవచ్చు,
లేదా పిడికిలు చేసుకొని తొడల కింద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలా పెట్టుకోవచ్చు. అయితే ఇలా పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు కాళ్ళు లేవనప్పుడు ఈ ఈ ఈ ఈ చేయితోని ఈ తొడలను లేపచ్చు అన్నమాట. ఇలా పెట్టుకుంటే అది బెనిఫిట్ అన్నమాట. ఇలా పెట్టుకుంటే బెనిఫిట్ కొంచెం తక్కువ. లేవు, రెండు కాళ్ళు లేవు, చూడండి ఇలా లేవు అన్నమాట. చలో, రెండు చేతులు ఇలా తొడల కింద పెట్టుకోండి. ఇప్పుడు సింగిల్ లెగ్ లేపుదాం. ఫస్ట్ ఎడమ కాలు ఎత్తి చూడండి, నేను ఎంత ఎత్తాను చూసారా? మీరేం చేస్తారంటే ఎవరు చూడట్లేదు అని చెప్పేసి ఇంత ఎత్తి ఇక లెక్క పెడతారు 1 2 3 అని. నేనేమంటున్నాను, మీకు ఎంత వీలైతే అంత మీ వయసును బట్టి మీ శారీరక పరిస్థితిని బట్టి ఎత్తండి. ఈ విధంగా రెడీ స్టార్ట్. 1 ఎత్తండి, 2 3 4 ఎడమకాలు ఎత్తండి, 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నోరు తెరవద్దు మీరు. ఇప్పుడు కుడికాలు రెడీ స్టార్ట్. కుడికాలు ఎత్తాలి. ఎంత మీకు ఎంత వీలైతే అంతకు మించి. రెడీ స్టార్ట్. 1 నాకు ఇంత వీలైంది, మీకు ఎంత వీలైందో మీకు తెలుసు. 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎత్తాలి. ఇంకా 13 కదలొద్దు. ఇక 14 15. రిలాక్స్. విశ్రాంతి. తర్వాత రెండు కాళ్ళు ఎత్తి మనం బాలాసనం వేద్దాం. ప్రాణశక్తి విలువలు బాగా పెరుగుతాయి. చలో, ఇప్పుడు రెండు కాళ్ళు ఎత్తాలి. ఇక ఇప్పుడు ఎత్తాలి. అయితే రెండు కాళ్ళు లేవాయి కదా, ఈ చేతులు పిడికిలు చేసుకుని మనం తొడల కింద పెట్టాం కదా, ఇప్పుడు ఈ చేతులు మనకు ఉపయోగపడతాయి. ఆ పిడికిల తోటి ఈ తొడలను లేపాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. విశ్రాంతి స్థితి. ఇంకొకసారి చేద్దాం, చేసి క్లోజ్ చేద్దాం. విశ్రాంతి స్థితి. విశ్రాంతి స్థితి. విశ్రాంతి స్థితి. విశ్రాంతి స్థితి. ఓకే, 15 చేద్దాం ఇప్పుడు. రెడీ? 15 చేసేసి ఇక బాలాసనం కాసేపు పడుకుందాం. రెడీ? రెండు చేతులు పిడికిలు చేసుకొని తొడల కింద పెట్టుకోండి. 15 చేయాలి అందరూ. రెడీ స్టార్ట్. రెండు కాళ్ళు పైకి ఎత్తండి. ఫస్ట్ ఈ చేతులతో తొడలు లేపండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఇప్పుడు ఇక బాలాసనం వేసేయండి. చిన్నపిల్లలాగా పడుకోండి. ఒక కాలు ఒక చేయి మడవండి. ఇక హాయిగా పడుకోండి. ఒక హాఫ్ మినిట్. ఒక హాఫ్ మినిట్ పడుకోండి. టెన్ సెకండ్స్ ఇంకా. 9 8 7 6 5 4 3
2 1 రైట్. చివరి ఆసనం సూర్య నమస్కారం చేసాం, ఎక్సర్సైజ్ చేసాం, ప్రాణాయామాలు చేసాం, ఆసనాలు. ఓకే రైట్. చివరి ఆసనం, ఈ రోజుకు చివరి ఆసనం ఉష్ట్రాసనం. నిన్న చేసాం మనం, మళ్ళీ ఒకసారి చేద్దాం, చేసేసి ఆపేద్దాం. ఉష్ట్రాసనం ఎలా చేయాలి? మోకాళ్ళ మీద నిలబడండి, ఇలా కాదు ఇలా, వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు కొంచెం ఈ మోకాళ్ళ మధ్య దూరం పెట్టండి, కాళ్ళ మధ్య కూడా దూరం పెట్టండి. ఇప్పుడు ఎడమ చేతితోని ఎడమ కాలు పట్టుకోండి. ఇది సహజంగా అందరికీ అందుతుంది. మరి కుడి చేతితో కుడి కాలు అంతదా అందదా అనేది మీ ఇష్టం. అది అందుతేనేమో ఇలా పట్టుకోండి. ఆ గురువుగారు నాకు అందట్లేదు, గురువుగారు ఇబ్బందిగా ఉందనుకుంటే ఇలా పట్టుకోండి, నడుము మీద పెట్టుకోండి. పెట్టుకొని ఇలా అందనే వాళ్ళు ఇలా తలను ఏం చేయాలి? వెనక్కి వాల్చాలి. పొట్టను ఏం చేయాలి? ముందుకు పంపాలి. ఛాతీని ఏం చేయాలి? మీదికి లాగాలి. అందుకనేమో ఇలా పట్టుకోండి. రెడీ స్టార్ట్. 10 కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9. Relax. ఓకే. హలో అగస్త్య, ఒక్కసారి మాట్లాడవా? కింద పడ్డది ఫోను. ఓకేనా? వినిపిస్తుంది. ఓకే ఓకేనా? ఓకే. ఇంత ముందు కింద పడింది ఆసనం వేసాం. ఓకే రైట్. మరొకసారి చేసి ఆపేద్దాం. ఇంతకు ముందు ఎడమ చేతితో ఎడమ కాలు పట్టుకొని కుడి చేతితో నడు మీద పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుడి చేతిని తీసుకొని కాలు పట్టుకోండి, ఎడమ చేతిని నడు మీద పెట్టుకోండి. ఎవరు? ఇంతకు ముందు ఇలా, ఇంతకు ముందు అలా చేసిన వాళ్ళు. లేదండి ఇంతకు ముందు 2 చేశారుగా, ఆ 2 చేసిన వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పట్లాగా 2 పట్టుకోండి. పొట్ట ముందుకి, ఛాతి పైకి, తల వెనక్కి. రెడీ స్టార్ట్. అందరూ చేయొచ్చు. రెడీ 1 15 కౌంటింగ్. 2 పొట్ట ముందుకు పంపించండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. 3 4 15 చేయాలి అలా. 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఓకే, 2 చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. శంఖాసన్. వెరీ గుడ్. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. రైట్. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్. అందరూ దగ్గరికి వచ్చేయండి, కంఫర్ట్ చూసుకోండి. ఎలా ఉంది? స్పందించండి ఒకరిద్దరు. ఎలా ఉంది? ఒకరిద్దరు స్పందించవచ్చు. చాలా బాగుంది సార్. ఎవరు? మీ పేరు చెప్పలేదుగా. సార్ మల్లిక, కరీంనగర్. ఆర్టీసీ మల్లికనా? అవును సార్. ఓకే, బాగుందా? బాగుంది సార్. రోజు చేస్తే బాగుంటుందా? ఇవాళ ఒక రోజు చేస్తేనే బాగుంటుందా? డైలీ చేస్తే బాగుంటుంది సార్. మరి డైలీ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. సారవలు
మల్లిక గారు సార్ గురూజీ అనాలా సార్? ఛీ. అవునా, గురూజీ అనాలి కదా, కరెక్టే కదా, మర్చిపోయాను. రైట్, ఓకే. జై గురుదేవ్. ఇంకొకరు స్పందించండి, ఎలా ఉంది ఈరోజు? ఇంకొకరు స్పందించండి. ఒకరు చాలా బాగుంది గురువు గారు. పేరు? పేరు శ్రీనివాస్ అండి, సూర్యాపేట. మీ వాయిస్ కట్ అవుతుంది సార్ నాకు. ఓకే, రైట్. శ్రీనివాస్ అండి, శ్రీనివాస్, సూర్యాపేట. సూర్యాపేట అంటే మీరు ఏడెల్లి శ్రీనివాస్ గారి తరఫున వచ్చి ఉంటారు అయితే. హలో, ఓకే, వెరీ గుడ్, బాగా చేస్తారు. ఏమంటారు గురుగారు? ఓకే, సూర్యాపేటనా మీది? సూర్యాపేట గారు గురుజీ. మీకు లింక్ ఎవరు పంపించారు? మీకు ఎలా తెలిసి ఇక్కడ క్లాసులు నడుస్తున్నాయని ఎవరు పంపారు? అంటే మా పిన్ని స్టేటస్ లో పెట్టారండి మీ ప్రోగ్రామ్ ది పాంప్లెంట్. ఎవరండి, ఎక్కడ ఉంటారు మీ పిన్ని గారు? మీ పిన్ని గారు ఎక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు? మా చిన్న వినోద, కరీంనగర్. మీ వయసు ఎంత? వినోద కరీంనగర్ వాళ్ళు. ఓకే, మీ వయసు ఎంత ఉండొచ్చండి? మీ వయసు? నాది 53. 53. వెరీ గుడ్. 53లో కూడా బాగానే చేస్తున్నారు, చూస్తున్నాను నేను అప్పటి నుంచి. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. జై గురుదేవ్ అందరికి. జై గురుదేవ్. చాలా బాగా అనిపించింది. 2 రోజులు నిన్న ఇవాళనే చేస్తున్నాను. చాలా తేలికగా ఉంది గురుజీ. ఓకే ఓకే, థ్యాంక్. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారా? మీ ఫోన్ నెంబర్ ఇచ్చారా వీళ్ళకి, టెక్నీషియన్స్ వాళ్ళకి? మీ పేరు, మీ ఫోన్ నెంబరు అగస్త్యకి ఇవ్వండి. అగస్త్యకి ఇవ్వండి. ఇచ్చాను, మేడంకి ఇచ్చాను. ఇచ్చారా? వెరీ గుడ్. వెరీ చెప్పమంటారా అండి? చెప్పండి ఒకసారి. అగస్త్య సెల్ నెంబర్ రాసుకో అమ్మా. 944 065 7792. ఓకేనండి. మళ్ళీ ఒకసారి. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. 944 ఓకే 94406577792. నా పేరు శ్రీనివాస్ మేడం. కూర శ్రీనివాస్. ఓకే. కూర శ్రీనివాసా? నా పేరు కూర శ్రీనివాస్. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. జై గురుదేవ్. నిన్న మనం క్లాస్ లో ఏం తెలుసుకున్నాం? అధిక బరువు వల్ల కలిగే నష్టాలు తెలుసుకున్నాం. ఈరోజు అసలు అధిక బరువు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. తర్వాత షుగర్ కి సంబంధించి రేపు ఎల్లుండి కార్యక్రమాలలో తెలుసుకుంటే, తర్వాత థైరాయిడ్ కొంచెం పెద్ద సమస్య. థైరాయిడ్ అనేది అదొకటి తెలుసుకుంటే దాదాపుగా పెద్ద మనకు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని నేను మధ్యలో క్లాస్ చేసేటప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినండి, సరిపోతుంది. బరువు ఎలా పెరుగుతామండి మనం? అసలు జెనెటికల్లీ పెరుగుతారండి. జెనెటికల్లీ అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న లావు ఉన్నారనుకోండి, మనం లావు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాత లావు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్, తాత జీన్స్ కూడా రావచ్చు మనకు. కొంతమందికి ముత్తాత పోలికలు కూడా వస్తాయి. అవి వీడు చూడరు మా ముత్తాత పోలిక ఉన్నాడు అని. వాడు బొద్దుగా ఉంటే ఇటు బొద్దుగా ఉంటాడు, సన్నగా ఉంటే ఇటు సన్నగా ఉంటాడు. ఈ షుగర్ కూడా అలాంటిదే, జెనెటికల్లీ వస్తుంది అన్నమాట. షుగర్ రావడానికి 10-12 కారణాలు, అవి నేను చెప్తాను మెల్లిగా. కానీ ఇదొక కారణం అన్నమాట. జెనెటికల్లీ అమ్మ నాన్నకు షుగర్ ఉందనుకోండి, మనకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. అంటే 100% వస్తుంది గ్యారంటీ కాదు, అవకాశం ఉంది అంతే. ఆ విధంగా షుగర్ కానివ్వండి, అధిక బరువు కానివ్వండి, వారసత్వపు లక్షణాన్ని బట్టి మనకు బరువు పెరుగుతూ ఉంటాం. రెండవది కొవ్వు కణాల సంఖ్యను బట్టండి. మన శరీరంలో కొవ్వు కణాలు ఉంటాయి. ఎక్కువగా కొవ్వు కణాలు ఎక్కడుంటాయి చెప్పండి? మగవాళ్ళకైతే పొట్టలో ఉంటాయండి. మగవాళ్ళకైతే ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకైతే సీట్లో ఉంటాయండి కొవ్వు కణాలు.
గురుగారు మరి అట్లా అంటారా? అది భగవంతుడు డిజైన్ చేశాడు, మనమేం చేయలేము దాన్ని. మగవాళ్ళకేమో పొట్టులో ఉంటాయి కొవ్వు కణాలు ఎక్కువగా, ఆడవాళ్ళకేమో సీట్లో ఉంటాయి. అందుకే మగవాళ్ళకు పొట్టు ఎక్కువగా ఉంటుంది జనరల్గా, ఆడవాళ్ళకు సీట్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఇది జనరల్ థాట్. ఇంకా కొవ్వు కణాలు ఎక్కువ ఉంటాయి ఈ తొడ భాగంలో ఉంటాయి, మళ్ళీ తొడ భాగంలో ఉంటాయి కొవ్వు కణాలు. పొట్ట సీటు పెరిగిన తర్వాత పెరిగేది ఏది? తొడ పెరుగుతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత కామన్గా వీపు పెరగడం, ఈ షోల్డర్స్ పెరగడం, తర్వాత ఈ పిక్కలు పెరగడం, లావ్ అవ్వడం, ఇవి అది ఇంకా బరువు పెరుగుతుంటా అంటే మనిషి ఇక బరువు పెరుగుతా అంటే ఫస్ట్ ఏమో పొట్ట, తర్వాత సీటు, తర్వాత తొడలు, ఈ 3 సర్దుకున్న తర్వాత ఆ కొవ్వు అంతా నింపిబడ్డ తర్వాత ఇంకేమన్నా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, తినడం ఎందుకు వస్తుందో చెప్తాను నేను తర్వాత. అదంతా కొవ్వు ఏమవుతుంది? ఇక పాదాలలోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్తుంది, సైడ్కి వెళ్తుంది, ఇలా వెళ్తుంది అన్నమాట. ఇక చివరికి మీకు పాదాలలో కూడా కొవ్వు వెళ్ళిందా, ఇక జై గురుదేవే అంటే అర్థమైంది అనుకుంటా. ఇక పాదాల వరకు కొవ్వు వెళ్ళిందా, ఇక జై గురుదేవే. కొంతమందికి అయితే లివర్లో కొవ్వు పెరుగుతుంది, లివర్ సిర్రోసిస్ అనే వ్యాధులు వస్తాయి, లివర్ కూడా పాడైపోతుంది అనమాట. లివర్లో కొవ్వు పెరిగిపోయి కొంతమందికి లివర్ పెరుగుతుంది, ఎన్లార్జ్ లివర్ అంటారు దాన్ని. అంటే లివర్ ఇంత ఉంది అనుకోండి, లివర్ పెరిగిద్ది, ఊపిరితిత్తులు పెరగవు, గుండె పెరగదు, కానీ లివర్ పెరిగిద్ది అన్నమాట. అది దాన్ని ఎన్లార్జ్డ్ లివర్ అంటారు. ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల మన కిడ్నీస్ కానీ మన లివర్ కానీ ఫంక్షన్ దెబ్బతింటుంది అన్నమాట. ఇప్పుడు మనం వయసు మీద ఉన్నాం కానీ మనకేం తెలియట్లేదు మాస్టర్. మనం ఇప్పుడు కిలో చికెన్ తిన్నా అరిగించుకునే శక్తి మనకు ఉంటుంది, కిలో మటన్ తినండి అరిగించుకునే శక్తి ఉంటుంది, ఇంత స్వీట్ తినండి అరిగించుకునే శక్తి ఉంటుంది. ఎందుకు? నేను మీకు నిన్న చెప్పే కదా, రోజుకు 40 యూనిట్ల ఇన్సులిన్ కావాలి మనకు. అలా 120 సంవత్సరాలకు సరిపడా ఇన్సులిన్ ఉంది మనిషికి. ఇంత స్వీట్ తిన్నాం అనుకోండి 200 యూనిట్లు కావాలి, అంటే 5 రోజుల ఇన్సులిన్ ఒకటే రోజు వాడుకోవాలి. మరి మనకు ఆల్రెడీ ఉందిగా, ఉత్పత్తి చేసే శక్తి ఉందిగా. అందుకే మీరు ఎంత తిన్న 40 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల వరకు మీకు సరిపోతుంది, ఇన్సులిన్ సరిపోతుంది, ప్లస్ ఎనర్జీ కూడా సరిపోతుంది. మనకు వచ్చే సమస్యలు ఎప్పుడంటే 40-50 తర్వాత తెలుస్తుంది. ఇక అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి మాస్టర్స్. ఇప్పుడు ఏ కాదు, ఎందుకంటే మనలో వ్యవస్థ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది, దాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఉంది. 120 years కదా ఆయుష్ జనరల్గా, అలా 40 వరకు తట్టుకుంటాం, 40 దాటితే తట్టుకోలేము. అందుకే కొంతమంది కుర్రాలు చూడండి, నేను 2 కిలోల చికెన్ తిన్నాను, నాది బాడీ స్ట్రాంగ్ రా అంటాడు. స్ట్రాంగ్ లేదు, పాలు లేదు. 40 తర్వాత 2 కిలోలు తిని మనం అప్పుడు చెప్తారు. ఇప్పుడు తిన్నామంటే రేపటి ఎల్లుండి ఇన్సులిన్ మనం వాడుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అది ఎప్పటికైనా ఇబ్బందే, ప్రమాదమే. వయసులో ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. హలో, వినపడుతుందా? హలో, వినపడుతుందా? గురుజీ. అదే అలర్ట్ ఉన్నారా, పడుకున్నారా, లేకపోతే వంట చేసుకుంటూ వింటున్నారు నాకు తెలియదు, మళ్ళీ టీ తాగుతూ కూడా వింటున్నారట కొంతమంది. ఓకే, రైట్. అయితే రాత్రి ఒక సంఘటన జరిగిందండి. నేను విజయవాడలో ఉంటున్నాను, ఒక అపార్ట్మెంట్లో. పక్క రూమ్ అతను పడిపోయాడు. పాపం లేడీసే ఉన్నారు ఇంట్లో, ఎవరు లేరు జెంట్స్. లేకపోతే నన్ను పిలిచారు, గురుగారు ఒకసారి రండి చూడండి అంటే. పెద్ద అతను, సుమారు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి అతనికి. పడిపోయాడు. అతను ఏంటంటే హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇలా నాడి పట్టుకొని చూస్తే నాకు భయం వేసింది. 160, 170, 180లో కొట్టుకుంటుంది నాడి. బ్రెయిన్ ఫంక్షనింగ్ రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళేమో కంగారు పడుతున్నారు. తాతగారు అని పిలిచారు. అంతే, స్పందన లేదు. అతని వెయిట్ ఎంతో తెలుసా? గెస్ చేయండి మీరు. 120 కిలోలు ఉన్నాడండి. ఆ కింద పడ్డ వ్యక్తిని లేపాలి అంటే ఆలోచించండి ఒకసారి. అవయవాలు కదలట్లా. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చింది. మరి కిందికి తీసుకెళ్ళాలిగా, అంబులెన్స్ కాదు, దాన్ని ఏమంటారు, ఓలానా, ఓలా ఏదో బుక్ చేస్తారుగా, ఓలా వచ్చింది, కార్లో వచ్చింది. కిందికి తీసుకెళ్ళాలంటే అసలు లేవట్లే, బరువు అంత వెయిటేజ్ ఉన్నాడు. నేను పట్టేస్తే నాకు ఇక్కడ పడిపోయాడు. కొంచెం నైట్ అంతా పెయిన్ వచ్చింది. ఫంక్షనింగ్ మొత్తం దెబ్బతింది. ఎందుకు అంటున్నారు? అది ఆలోచించండి ఒకసారి. బరువు పెరిగితే నష్టాలని మీకు నిన్న చెప్పా కదా. అదే ఇలా సన్నగా ఉన్నాం అనుకోండి, మనం ఒక కింద పడ్డా కూడా ఒక చేతు దేశాల కారులో పడేయచ్చు, మంచి ఆరోగ్యంగా ఉంటాం.
ఫంక్షనింగ్ లో తేడా వస్తుంది. పడిపోయిన వాళ్ళకి పాపం 120 కిలోలు కదా, జనరల్గా ఎంత ఉండాలి, 60-70 ఉండాలి. మరి 120 కిలోలు అంటే ఆలోచించండి ఒకసారి, 50 కిలోలు ఎక్సెస్గా ఉంది. చూసారా రకరకాల సమస్యలు. నేను కంగారేసింది అనుకున్నాను ఒకటి, ఎందుకంటే బీపీ 180 దాకా పోతుంది, చూస్తే తెలుస్తుంది నాడు. ఇట్లా ఇట్లా వేసాడు, వెంటనే హాస్పిటల్కి పంపించేసి నైట్ వచ్చా. అందుకే నిన్న అంజబాబు గారు ఫోన్ చేసినప్పుడు నేను ఆ పేషెంట్ దగ్గరే ఉన్నాను, పట్టుకున్నాను. ఫోన్ చేశాడు, గురుగారు మీతో మాట్లాడాలంటే అర్జెంట్ నాన్న, మళ్ళీ ఫోన్ పెట్టి ఫస్ట్ తర్వాత మాట్లాడతా అని చెప్పి కట్ చేశాను. ఆ పొజిషన్లో ఉన్నాం. సో అలాంటి ఇబ్బందులు వస్తాయన్నమాట బరువు పెరిగితే. ఓకే, అది పక్కన పెడతాం. కొవ్వు కణాల సంఖ్యను బట్టి మనిషి బరువు పెరుగుతాడు. కొవ్వు కణాలు ఏంటి గురుగారు చెప్పారు ఇంతకుముందు? ఈ కొవ్వు కణాలు ఎవరు డిజైన్ చేస్తారు? భగవంతుడు ఎవరికి ఎన్ని ఇస్తాడు కొవ్వు కణాలు? ఈ కొవ్వు కణాలు ఏంటంటే తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత, పెట్టినారా, తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ పాప కానీ బేబీ కానీ తల్లి పాలు తాగాలి. అది శ్రేష్టం. ఎప్పటి వరకు తాగాలి? మినిమం 2 years లేదా లాస్ట్ 1.5 year తాగాలి. ఇదివరకు అయితే మనం 3 సంవత్సరాలు కూడా తల్లి పాలు తాగాను. మనకు చిన్నప్పుడు అందరికి గుర్తున్నాయి, అప్పుడు తల్లి పాలు ఇచ్చేది. ఇప్పుడు మరి చాలా మంది తల్లులో మరి బ్లడ్ లేదనో, శక్తి లేదనో, రకరకాల పాల డబ్బాలు లేదా పాలు తాగిస్తున్నారు. శిశువుకు 1.5-2 సంవత్సరాల వరకు తల్లి పాలే ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టం ఏంటంటే ఆ 2 సంవత్సరాలలో తల్లి పాలలో హలో హలో గురూజీ కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? ఓకే గురూజీ. ఇప్పుడు ఓకేనా? వినపడుతుందిగా? వినబడుతుంది. అది నెట్ ఆన్ చేశాను, కరెంట్ పోయింది. సరే, ఒక 5 నిమిషాలు ముగిస్తా. ఈ తల్లి పాలల్లో మన శిశువుకి ఏమేం కావాలో, పోషక విలువలు ఏమేం కావాలో అన్ని తల్లి పాలలో డిజైన్ డిజైన్ అయితే అన్నమాట. ఆ తల్లి పాలే తాగితే మనిషి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే తల్లి పాలు తాగలేడో పిల్లవాడు, డబ్బా పాలు కానీ, సెరిలాక్ అని, మరొకటి కానీ ఏదేదో ఇస్తున్నాం కదా, అవి ఏమవుతాయంటే కొవ్వు కణాలను పెంచుతాయి అన్నమాట. తల్లి పాలలో కొవ్వు ఉండదండి. అందుకే మీరు మేకలు, తర్వాత గొర్రెలు, ఆవులు, గేదెలు తల్లిపాలు తాగుతాయి కదా, అవి సన్నగానే ఉంటాయి కదా. ఎప్పుడైతే తల్లిపాలు తాగడో ఈ బిడ్డ శిశువు, అప్పుడు బయట నుంచి గేదె పాలో, ఏదో ఆవు పాలో, లేదా మరో పాలు, తల్లిపాలు తప్ప ఏ పాలు తాగినా అందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కొవ్వు ఉంటుంది. ఆ పాలు తాగేసరికి కొవ్వు కణాల సంఖ్య పెరిగిపోద్ది అన్నమాట. చిన్నప్పుడు 2 years లోపు కొవ్వు కణాలు డిజైన్ చేయబడతాయి. 2 years తర్వాత తాగితే ఏం కాదు మళ్ళీ. అప్పుడు కొవ్వు కణాల సంఖ్య డిజైన్ చేయబడితే 2 years లోపే అన్నమాట, 1.5 year లోపే. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే తల్లి పాలు మినిమం 1.5 year ఖచ్చితంగా తల్లి బిడ్డకు పాలు ఇవ్వవలసిందే. ఈ విధంగా బరువు పెరుగుతాడు అన్నమాట. ఇవన్నీ తెలుసుకోండి. గురుగారిని బరువు లేదు కదా నాకు ఎందుకని అనుకోకండి. ఇవన్నీ తెలుసుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. ఇది వాపు వస్తుంది. ఈ గ్లాండ్ సరిగా పనిచేయకపోయేసరికి మన శరీరంలో ఉన్న జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయండి. ఒక క్రియ కాదండి, అన్ని జీవక్రియలు. అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే షుగర్ కంటే పెద్ద ప్రాబ్లం. షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలి మా దృష్టిలో. థైరాయిడ్ ని కంట్రోల్ చేయాలి. థైరాయిడ్ ని కంట్రోల్ చేయాలంటే హలో థైరాయిడ్ ని కంట్రోల్ చేయాలంటే సుమారు 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది. అది కూడా మనం చెప్పిన విధానంలో ఉంటే, లేకపోతే కంట్రోల్ కాదు థైరాయిడ్. అందుకే థైరాయిడ్ టాబ్లెట్ జీవితాంతం వేసుకోవాలి.
కూడా థైరాయిడ్ టాబ్లెట్ ఎవరు ఎవరు మాట్లాడేది? అగస్త్య అందరు మ్యూట్ పెట్టేసి చెప్పండి. అందరు మ్యూట్ పెట్టేసి సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే వస్తుంది. సారీ గురూజీ, అది చూడలేదు. చూసుకోండి, ఎందుకంటే 5 నిమిషాల క్లాస్ అయిపోతుంది కదా. తర్వాత డౌట్స్ అడుగుతుండీ. ఓకే, వినండి. 2 minutes కంప్లీట్. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బరువు పెరుగుతారు. ఇక వాళ్ళ చర్మం అంతా తలసరిగా మందంగా అవుతుంది, హెయిర్స్ లాస్ అవుతూ ఉంటారు, బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. మనసేమో పనిచేద్దాం అంటది, మనసు శరీరం ఏమో సహకరించదు. థైరాయిడ్ ప్రాబ్లం కొంత పెద్ద ప్రాబ్లం. కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. సరే, వాటికి పరిష్కార మార్గం ఉందా అంటే ఉంది, కానీ సమయం ఎక్కువ పడుతుంది థైరాయిడ్ కి. ఇంకా మిగతా వాటికి సమయం తక్కువ పడుతుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్ అవన్నీ తక్కువ పడుతాయి. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా మనిషి బరువు పెరుగుతూ ఉంటాడు. అలాగే ఇవి 3 పక్కన పెడదాం. ఇంకా ఈ 3టిని పక్కన పెడితే అతి ముఖ్యమైనది వ్యాయామ లోపాన్ని వచ్చాయి. శరీరంలో కదలికలు లేకపోవడం ద్వారా, శారీరక వ్యాయామం లేకపోవడం ద్వారా, వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్ లాంటివి లేకపోవడం ద్వారా, షటిల్, బ్యాడ్మింటన్, టీటీలు ఇలాంటి ఆటలు లేకపోవడం ద్వారా మనిషి పెరుగుతాడు. ఎలా పెరుగుతాడు గురువు గారు వ్యాయామం చేయకపోతే అంటే, మీకు చెప్పా కదా, ఉదయం పూట ఇడ్లీ, వడో, దోశో, కూరో, బజ్జో, పొడో తిన్నారు. దానికి వచ్చే శక్తి సుమారు 600, 700. నేను ఆ లెక్కలన్నీ మీకు తర్వాత చెప్తాను. నేను పెన్ను పేపర్ మీరు తీసుకుంటారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇడ్లీ తింటే 100 క్యాలరీస్. సహజంగా పురుషుడు 4 ఇడ్లీలు తింటాడు, 400 క్యాలరీస్. అలా పల్లి చట్నీ వేస్తాం, 200 క్యాలరీస్. 600 క్యాలరీలు వచ్చింది ఉదయం పూట. ఇది మామూలుగా తించేది. ఇక మధ్యాహ్నం పూట భోజనంలో ఇంత రైస్ తింటే 600, 800 శక్తి వస్తుంది. ఇంత రైస్ కి మీకు చెప్పా మొదటి రోజు ఒకసారి. కిలో కూరగాయలు తింటే 350 శక్తి, కిలో రైస్ తింటే 3500 క్యాలరీ శక్తి, కిలో ఆయిల్ వాడితే 9100 క్యాలరీ శక్తి మీకు అందులో ఉంటుందని చెప్పా కదా నూనె ప్యాకెట్ మీద. అలా అన్నమాట. సో మధ్యాహ్న పూట భోజనంలో కొంతమంది 2000 క్యాలరీస్ తింటారు, కొంతమంది 1500 తింటారు. మినిమం 1500 క్యాలరీస్ వస్తుంది. ఇది 2 పూటల. నైట్ టైం డిన్నర్ లో తినేది మీరు ఈ ఫ్రూట్స్ తింటే ఏం కాదు. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తింటున్నారు, మీకు ఎంత క్యాలరీ? ఇప్పుడు అతను ఉన్నాడుగా సిరిసిల్ల అతను ప్రదీప్, అతను ఏం చేస్తున్నాడు? 4 రోజుల నుంచి లిక్విడ్ లేదా ఫ్రూట్స్ లో ఉంటున్నాడు. ఎంత తింటాం? ఫ్రూట్స్ ఇన్ని తింటాం కావచ్చు. వచ్చే శక్తి ఎంత? 600. నువ్వు పొద్దున సాయంత్రం తిన్నా 800 తింటావు శక్తి. కానీ మిగతా మన శక్తి ఖర్చు చేసేంత 2000, ఇంకా 1200 ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల ఉన్న కొవ్వు కరుగుతుంది అన్నమాట. అది వేస్ట్ కొవ్వే, మనకు ఉపయోగపడేది కాదు. అది ఉంటే రక్తనాళాలు పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కొవ్వునంతా కరిగించుకొని బరువు తగ్గుతాడు, ఆరోగ్యంగా ఉంటాయి, పోషక విలువలు కూడా వస్తాయి. మళ్ళీ మనకు ఎన్ని బెనిఫిట్స్ చూడండి. అదే మీరు నైట్ టైం మళ్ళీ అన్నం తిన్నారు అనుకోండి, మళ్ళీ 1500 శక్తి వస్తాయి. టోటల్ గా 3000 నుంచి 3500 వస్తుంది. తిన్నదేమో 2000, తిన్నదేమో 3000, ఖర్చు చేసేది 2000. ఇంకా 1000 ఎటు పోయినాయి? డిపాజిట్ అయిపోయినాయి. అర్థమవుతుందా? సో అలా ఒక్కరోజు తింటే ఏం కాదు. రోజు మనం 20-30 సంవత్సరాలు తింటూనే ఉన్నాం కదా. అందుకే మీరు ఎక్కడన్నా చూడండి, ఇంట్లో పెళ్లి ఉంది అనుకోండి, హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు. పాపం తినరు ఆ రోజు, ఎందుకంటే టెన్షన్స్ కదా. మరి అలా తినకపోయినా కూడా నీరసంగా ఉండరు, యాక్టివ్ గా ఉంటారు. ఎందుకు? కూతురు పిల్లలు, బిడ్డ పిల్లలు చేస్తున్నారు, అయినా యాక్టివ్ ఎందుకుంటామంటే లోపల ఉన్న కొవ్వు అరిగించుకుంటుంది ఆటోమేటిక్ గా. ఆకలి కాదు, ఆనందంలో అలా ఉంటారంట. తర్వాత బాధల్లో కూడా ఎవరిని ఇంట్లో అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగి చనిపోయారు అనుకోండి, పక్కన అప్పుడు ఆకలి అవుతుందా? చెప్పండి. ఆకలి కాదు. ఎందుకు కాదు? మనసు ఒప్పుకోదు. పలానా వ్యక్తి చనిపోయాడు కదా అని బాధపడుతూ ఉంటాం. అప్పుడు మరి శరీరానికి ఆహారం కావాలి కదా, లోపల ఉన్న కొవ్వు కరిగించుకుంటుంది అనమాట. మనం అందుకే అప్పుడప్పుడు తినకపోయినా కూడా మన శరీరం ఏం చేస్తుంది? సెట్ చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా అది మీరు వ్యాయామం చేశారనుకోండి, తినేది 3000 అనుకోండి, ఇప్పుడు మీరు యోగా చేశారు, గంట యోగా చేస్తే 300, 350 శక్తి ఖర్చు అవుతుంది. ఏ పని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీకు క్లాస్ లో చెప్తాను రోజు చాట్. ఇప్పుడు ఇలా కూర్చుంటున్నారు, కూర్చొని వింటున్నారు అనుకోండి, ఎంత శక్తి ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? 80 లేదా లాస్ట్ 100 అంతే. అది మీరు పడుకున్నారు అనుకోండి, 60 క్యాలరీసే ఖర్చు అవుతుంది. మీరు 6 గంటలు 8 గంటలు పడుకుంటాం, అలా 350 క్యాలరీ ఖర్చు అయింది. ఇక ఆఫీస్ పని అనుకోండి, ల్యాప్టాప్ పని అనుకోండి, ఇంకేం ఖర్చు అవుద్ది? పుట్ట, సీట్లు అంతా పెరిగిపోతుంది. అదే మీరు వ్యాయామం చేశారనుకోండి, చూడండి, ఈ రోజు మీరు ఖర్చు చేశారు 100, ఖర్చు అయ్యేది 300 ఖర్చు చేశారు యోగా ద్వారా. అర్థమవుతుందా? ఇక మీరు ఫ్రూట్స్ తిన్నారు, మనం చెప్పిన ఆహార నియమాలు ఉన్నారు,
ఒక 1000 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. సిస్టమేటిక్ గా బరువు తగ్గుతారు, పోషకాలు అందిస్తారు. ఇది వ్యాయామ లోపాన్ని బట్టి. చివరిది ఆహారపు అలవాట్లను బట్టి. ఏ ఆహారం తింటే ఎంత శక్తి వస్తుంది చూడండి. మీరు చూడండి, జామకాయ ఇంత తిన్నాం అనుకోండి 40 క్యాలరీస్ వస్తుంది ఇంతే జామకాయ. అదే ఇంత మామిడికాయ తినండి 200 క్యాలరీస్ వస్తుంది. చూసారా? ఇంత సీతాఫలం తినండి 200 క్యాలరీస్ వస్తుంది. ఇంత సపోటా తినండి 200 క్యాలరీస్ వస్తుంది. పైనాపిల్ తినండి 200 క్యాలరీస్ వస్తుంది. చూసారా? అది పండే, ఇది పండే. మరి జామకాయ తింటేనేమో 40 వచ్చింది, ఇదే సపోటా తింటే 200 వచ్చింది. అర్థమవుతుందా? ఇంతకు చెప్పే కిలో కూరగాయలకు, కిలో నూనెకి, కిలో బియ్యానికి అది అన్నమాట. అందుకే ఏం చేయాలంటే అన్నం ఖచ్చితంగా తినాలనుకునే వాళ్ళు కూరలు ఎక్కువగా తినాలి ఒకటి, లేదా చపాతీలు వేసుకోవాలి. ఇంత అన్నం తింటే మీకు జనరల్ ఇంత తిన్నాం అనుకోండి 1000 క్యాలరీస్ అనుకోండి, దాంట్లో సగం చేసేసి చపాతీలు చేసుకుంటే మీకు 4 చపాతీలు అవుతాయి. మీకు వచ్చే శక్తి 400 క్యాలరీస్. పొట్టాలు నిండుతుంది, కూరలు ఎక్కువగా పోతాయి, కూరలలో తక్కువగా శక్తి ఉంటుంది, ఆటోమేటిక్ గా బరువు తగ్గుతాం. ఈ విధంగా అధిక బరువు అనేది వారసత్వ లక్షణం బట్టి, అంటే జెనెటికల్లీ వస్తుంది. కొవ్వు కణాల సంఖ్యను బట్టి బరువు వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం బట్టి బరువు వస్తుంది. వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతాము. ఆహారపు అలవాట్లు మార్చకపోతే బరువు పెరుగుతాము. మరి జెనెటికల్లీ వచ్చిన బరువు తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చు. తల్లి పాలు తాగలేదనుకోండి చిన్నప్పుడు, మరి అయినా బరువు పెరుగుతాను, ఆ బరువు తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉందనుకోండి, బరువు పెరుగుతున్నారు, ఆ బరువు తగ్గించవచ్చా? ఆ బరువును కూడా తగ్గించవచ్చు. అంటే ఓవరాల్ గా మనం బరువు తగ్గించుకోవచ్చు. ఏది ఏమైనా బరువును తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలనేది నేను సిస్టమేటిక్ గా క్లాస్ లో నేర్పుతున్నాను. ఏం లేదు, నేను చెప్పేది వినండి. అంటే చెప్పాలంటే వీలు కాదు. కాబట్టి బరువు పెరిగితే నష్టాలు నిన్న చెప్పాను, ఏ విధంగా బరువు వస్తుందో ఇవాళ చెప్పాను. రేపు బరువు తగ్గాలంటే మనం ఏం చేయాలి ఆల్రెడీ చెప్తున్నా, మీరు ఆచరిస్తున్నారు. ఈ విధంగా బరువును మనం కంట్రోల్లో పెట్టుకుంటే మీరు ఒక 6 నెలలు పెట్టుకోండి, నెలకు 5 కిలోలు పెట్టుకోండి. 6 × 5 ఈజ్వల్ ఎంతండి? 30 కిలోల బరువు తగ్గుతారు. అంతకు మించి మీరు ఎక్కున్నారా? నాకు తెలిసి 10-15 ఎక్కున్నారు అంతే. లాస్ట్ 20 కిలోలు ఎక్కువ ఉండొచ్చు మీరు యోగా క్లాస్కి వచ్చేవాళ్ళు. 4 నెలలు పెట్టుకోండి, 4-5 నెలలు. అయితే మొదటి నెలలో 6 కిలోలు తగ్గొచ్చు కష్టపడితే. ఇప్పుడు ఈ కోర్స్ లో మీరు ఒక 1 మంత్ పెట్టుకుంటే 6 కిలోలు తగ్గొచ్చు. మొదటి నెల కాబట్టి మీరు ఎక్స్ట్రా తగ్గుతారు. 2 నెలల నుంచి 4 కిలోలు తగ్గుతారు. ఆరోగ్యకరంగా తగ్గుతారు. అప్పుడు మన శరీరం చెక్కిన శిల్పం లాగా ఉంటుంది. ఒక 4-5 నెలలు మనది కాదనుకోండి, ఆ తర్వాత మీకు ఏమైనా తినాలనిపిస్తే తినండి, తెల్లారి ఉపవాసం ఉండండి. నేను మొత్తం జీవితాంతం తినొద్దని చెప్పట్లా. ఏదో స్వీట్ తినాలని ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పాపతో బాబుతో స్వీట్ తినాలనిపించింది, తినండి, ఇంత తినండి, ఏముంది తప్పేముంది, చచ్చిపోతామా? 2-3 రోజుల తర్వాత పెళ్లి పనులు పూర్తయిన తర్వాత ఒక రోజు లంకనం పెట్టుకోండి మంచిగా. ఆ లంకనంలో ఆ స్వీట్ తాలూకు అంత చెత్త అంతా లంకనంలో పూర్తి. లంకనం అంటే ఉపవాసం, దేని నిమ్మవాడు అలా పెట్టేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. గురుగారు భలే చెప్పారని చెప్పేసి మళ్ళీ రేపు కిలో చికెన్ తిని తెల్లారి లంకనం పెట్టాం, మళ్ళీ ఇంత స్వీట్ తిని తెల్లారి అట్లా చేయొద్దు. మళ్ళీ పద్ధతి ఉంటుంది దేనికైనా. ఆ పద్ధతులన్నీ మీకు ఈ 15-20 క్లాసులో మీకు సిస్టమేటిక్ గా అర్థం అవుతుంది. కంగారు ఏం లేదు, అన్ని నోట్స్ చేసుకోండి. ఇది కార్యక్రమం. కాబట్టి ఈ విధంగా బరువు పెరుగుతాం. ఆ తర్వాత షుగర్ కి సంబంధించి నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను. షుగర్ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్, ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. అది మనసుతో ముడిపడి ఉంటుంది, చాలా రకాల ఫ్యాక్టర్స్. ఓకే, ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం. ఓకే, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇక డౌట్స్ అడగండి, చెప్పండి. ఇది కార్యక్రమం. అలాగే సాయంత్రం బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? 6 to 7:15. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లాసును ముగించే ప్రయత్నం చేద్దాం. చాలా బాగా చేస్తున్నాం. ఒక్క నిమిషం. మీకు ఈ రోజు ఆహార నియమాలు చెప్తుంది కదా. ఇంకా ఈ రోజు మీ ఆహారం ఏంటండి? ఇప్పుడు యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 లీటర్ కానీ 3/4 లీటర్ కానీ మినిమం లీటర్ పెట్టుకోండి. లీటర్ తీసి త్రాగుతారు. త్రాగిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ తాగాలి. ఓకే, వెజిటేబుల్స్ ఎలా చేయాలో తెలుసు కదా, మీకు చెప్పాను కదా. 2 టమాటాలు, 2 క్యారెట్స్, సగం బీట్రూట్, సగం బీరకాయ, ఇంత సొరకాయ ముక్క, ఇంత పొట్లకాయ. ఈ 7 మీకు నచ్చినవి ఒక 4 కీర, 4-5 తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని రసం తీసేసి తేనె నిమ్మ కలుపుకొని, మీకు కరివేపాకు మర్చిపోయారు, మునగాకు కానీ కరివేపాకు కానీ తీసేయండి మిక్సీలో, ఏమో అలా అదే పడిపోతుంది. ఇక తాగండి, దాన్ని స్విప్ చేసి తాగాలి. టపటపట టీ తాగుతారు కదా, అలా తాగేసేయండి. ఇక 10-11 గంటలకు ఆకలి అవుతుంది. మీరు వెజిటేబుల్ జ్యూస్ 8-9 గంటలకు తాగారంటే 2 hours దాకా మీకు ఆకలి కాదు, అంత శక్తి ఉంటుంది దాంట్లో. ఇక 11 కానివ్వండి, 12 కానివ్వండి, మళ్ళీ పళ్ళు పెట్టుకోండి. జామకాయ, బొప్పాయి, ఇవి రెండింటి ప్రధానంగా తీసుకోండి. కర్బూజా తీసుకోండి, మంచి లవణాలు ఉంటాయి. పుచ్చకాయ మీకు నచ్చింది కదండి, ఇవి 4 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది అయిపోయిన తర్వాత
ఇక మీరు 4 గంటలకు లేదా 5 గంటలకు జ్యూస్ తాగండి, ఏదో చెరుకు రసమో కొబ్బరి బొండం తాగేసి డిన్నర్ 6, 7, 8 గంటలకు మీరు ఎప్పుడు చేస్తారో మీరు అనుకూలంగా చూసుకొని డిన్నర్ లో మళ్ళీ దానిమ్మ గింజలు పెట్టుకోండి మంచిగా. ఆ విధంగా లేదా మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి. మీకు నచ్చింది బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు పెట్టుకోండి, లేదా మళ్ళీ పళ్ళు పెట్టుకోండి, మళ్ళీ ఎన్ని తినేసేయండి, అయిపోతుంది. ఈ రోజు జ్యూస్ వెజిటేబుల్ 10, 11, 12 మధ్యలో ఫ్రూట్స్, 4, 5, 6 మధ్యలో జ్యూస్, మళ్ళీ డిన్నర్ లో ఫ్రూట్స్. ఈ విధంగా ఒక 3, 4 రోజులు ఉండండి. మీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరు ఊహించలేరండి. ఇక అసలు మీరు ఊహించలేరు. ఇక ఈ ఆదివారం వరకు ఇలా సాగిస్తే ఆదివారం రోజు మీరు పెన్ను నోట్ బుక్ తెచ్చుకుంటే కొన్ని విషయాలు చెప్తా ఆ రోజు. అసలు ఎందుకు అవి తింటున్నాం మనం, అవి తింటే లాభాలు తెచ్చి ఏం జరుగుతుంది, లేదు ఇవి తింటే మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి, మీకు వేరే ఆల్టర్నేట్ చెప్తా. ఇక అప్పుడు ఏం చెప్తా, ఉదయం ఒక టిఫిన్ చెప్తా, మధ్యాహ్నం లంచ్ చెప్తా, నైట్ డిన్నర్ చెప్తా. 3 పూటలు తినొచ్చు. అప్పుడు 2 పూటలు తింటే సరిపోతుంది మనం చేసే పనికి. ఎవరన్నా వ్యవసాయ పనులు చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు 3 పూటలు తినాలి, వాళ్ళకి అవసరం. వాళ్ళు ఎందుకంటే బాగా కష్టపడతారు కదా, కష్టపడే పనిని బట్టి తిండి గుర్తుపెట్టుకోండి. మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి తిండి అర్థం చేసుకోండి. ఓకేనా? జై గురుదేవ్. ఇది చివరిగా చెప్పండి, అడుగుతున్నారు అడగండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. నా పేరు మాధవి అండి, జగిత్యాల నుండి. అయితే మాకు కొంచెం నాకు 46 అండి ఏజ్ నాకు. ఓకే. అయితే కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నాయండి, రెగ్యులర్ గా రావడం లేదు. తర్వాత కొంచెం బ్లీడింగ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంటుంది. మళ్ళీ స్టమక్ పెయిన్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చెప్పండి వింటున్నా. అయితే నాకు కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం అండి, అంటే రెగ్యులర్ గా రావు, ఇంకా అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవడం, తర్వాత స్టమక్ పెయిన్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఓకే, అర్థమైందమ్మా. మీరు ప్రాబ్లం ఉంటుంది. రేట్ ఎంత ఉండొచ్చు బహుశా? ఏంటండి? ఏజ్ 46 అండి. బరువు ఎంత ఉండొచ్చు? బరువు 56 ఉంటదండి. 56 ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు మన క్లాస్ లోకి వచ్చిన తర్వాత? అయితే నేను కొంచెం ఫీవరిష్ గా ఉండేనండి, కొంచెం హెల్త్ సహకరించక నేను లేనండి. అయితే కొంచెం ఇది సెట్ అయిపోయినాక ఉందామని చెప్పేసి లేనండి అట్లా నేను. అంటే మీరు జ్యూస్ లో లేరు, ఫ్రూట్స్ లో లేరు, ఉపవాసం లేరు? లేమండి, లేము. ఫ్రూట్స్ తినొచ్చు కదా. అయితే అదే కొంచెం ఇది కొంచెం హెల్త్ సహకరించినాక తిందాము, స్టార్ట్ చేద్దాము అని అట్లా లేనండి నేను. ఓకే, వ్యాయామాలు చేస్తున్నారా బాగా? చేస్తున్నానండి, చేస్తున్నా. ఇది మీరేం చేస్తారంటే అమ్మా, మీరు అర్జెంట్ గా మీరు తీసుకునే ఫుడ్ ను కొంత చేంజ్ చేయండి. మనం ఏదైతే చెప్తున్నామో అది అలా చేయండి మీరు ఒక 3 రోజులు. మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చిందమ్మా? మొన్న 25th కండి. మళ్ళీ ఏంటండి మాట వినిపించట్లేదండి సరిగ్గా. మళ్ళీ 1 మంత్ కు సరిగా రావట్లేదు మీకు, అంతే కదా? అవునండి, మళ్ళీ అయినప్పుడు కూడా కొంచెం అంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం, స్టమక్ పెయిన్ కొంచెం అట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. మీరు ఏం చేస్తారంటే 28 నాడు వచ్చింది కాబట్టి మీరు 22వ తారీఖు, 23, 24, 25 తారీఖులలో ఉపవాసం పెట్టండి. 22, 23, 24 తారీఖులలో 1 రోజు 2 రోజులు ఉపవాసం పెట్టి, 1 రోజు ఫలోపవాసం, 1 రోజు రసోపవాసంలో ఉండండి. మీకు డేట్ కరెక్ట్ గా వస్తుంది, మీకు బ్లీడింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇలా ఒక 2-3 నెలలు ఏ డేట్ అయితే మీకు వస్తుందని మీకు డేట్ గుర్తుంటది కదా, దానికంటే ఒక 4 రోజుల ముందు ఉపవాసం పెట్టండి. మీకు మంచి రిజల్ట్ వస్తుందమ్మా, 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గురు. లేడీస్ కి అందరికి ఉపయోగం మంచి చేశారు, ఇది అందరికీ వర్తిస్తుంది, లేడీస్ అందరికి. ఓకే, జై గురుదేవ్. నెక్స్ట్ లాస్ట్ 2 minutes 22 నిమిషాలు మాట్లాడండి. 22 నిమిషాలు మాట్లాడండి. నో డౌట్స్ గురూజీ మాకు. వెరీ వెరీ గుడ్. ఎందుకంటే మీరు మీ పేరు అవినాష్. ఓకే, నియమాలు పాటిస్తే నో డౌట్. అవినాష్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సిరిసిల్ల ప్రదీప్ ఒకసారి లైన్ లోకి రానన్నా. సిరిసిల్ల ప్రదీప్ ఉన్నారా? అంజుబాబు గారు లైన్ లోకి రండి ఒకసారి. అంజుబాబు గారు, కరీంనగర్. ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? అంజుబాబు. ఎన్నో రోజు అండి మీరు ఇప్పుడు? రసోపవాసమా ఫలోపవాసమా మీరు? రసోపవాసము 2 రోజులు. ఫస్ట్ రోజు మన లెమన్ అండ్ హనీ ఫస్ట్ డే. ఓకే.
నిన్న మొన్న రసోపవాసం. వెరీ గుడ్. మరి ఈ రోజు ఫలోపవాసమా రసోపవాసమా ఛాయిస్ మీకే. ఫలోపవాసం గురుజీ. ఫలోపవాసం అనగానే ఆనందం వస్తుంది. రసోపవాసం అంటే ముఖం వాడిపోతుంది, ఫలోపవాసం అంటే ముఖం వెలిగిపోతుంది. కారణం ఏంటి? అంటే బయట వర్క్స్ ఎక్కువైతున్నాయి, అంటే బయటకు తిరగడము అవి. ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగానే ఉంది, బయటకు వెళ్ళి రావడం వల్ల కొంచెం ఎనర్జీ లాస్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు చేయాలి. వాస్తవానికి ఆశ్రమాలలో ఉన్నప్పుడు చేయాలి. లేడీస్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఫ్రీగా అంటే పని ఉంటుంది, కానీ ఆ పనికి తగ్గట్టు ఇలా ఉపవాసం ఉంటే నష్టం లేదు. మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరుగుతారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఫలోపవాసంలోకి వచ్చేయండి అంజీ బాబు గారు ఈ రోజు నుంచి. ఓకే సార్, థ్యాంక్ అయితే యూ. మినిమం 3 to 5 days ఉండాలి ఫలోపవాసం. సరే. ఏం కాదు, ఎందుకంటే తింటున్నాం కదా, ఇబ్బంది ఉండదు. ఓకే. మరి మేడం పరిస్థితి ఏంది? ఈ రోజు రసోపవాసమా ఫలోపవాసమా? నేను రసోపవాసంలో ఉంటాను రసోపవాసంలో ఉంటారా? సార్. నిన్న 2 వరకు ఉపవాసంలో ఉన్నాను, 2 నుండి రసోపవాసం వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉండండి, ఏం కాదు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రసోపవాసం నుంచి ఫలోపవాసంకి వచ్చేయండి. ఓకే. ఇబ్బంది అనిపిస్తే, ఇబ్బంది లేదనుకుంటే ఫలోపవాసమే రసోపవాసం ఉండండి. ఓకేనా? ఓకే. ఆ విధంగా చేసుకోండి. అందరూ ఫలోపవాసం ఉండొచ్చు. ఉదయం వెజిటేబుల్ జ్యూస్, లంచ్ లో ఫ్రూట్స్, మళ్ళీ ఈవినింగ్ ఒక జ్యూస్, డిన్నర్ లో ఫ్రూట్స్. లేదా ఫ్రూట్స్ ప్లేస్ లో మీరు చెప్పే కదా మీకు ఆప్షన్స్ బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, తర్వాత ఎండు ఖర్జూర, తర్వాత మొలకెత్తిన విత్తనాలు రకరకాలు ఉంటాయి, నానబెట్టిన పల్లీలు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ ఏదైనా తినొచ్చు మీరు. ఫలోపవాసం అంటే పనులే కానీ కాదు, ఇవన్నీ నేను చెప్పినవన్నీ తినొచ్చు. ఓకేనా? రైట్. ఇంకా డౌట్? లాస్ట్ 1 minute. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. లక్ష్మి ఎవరమ్మా? ఒకసారి మాట్లాడండి. లక్ష్మి అంట. లక్ష్మి మాట్లాడండి ఒకసారి. లక్ష్మి గారు. అగస్త్య గురూజీ చెప్పండి. రేపటి నుంచి వీళ్ళందరికీ రూల్ నెంబరు నాకు మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు గురూజీ అవును. నెంబర్ 1, అగస్త్య 2, అనిత పెద్దపల్లి 3, చైతన్య 4, ప్యూరి 5, లక్ష్మి 6, ఇలా ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఇవ్వండి. అంజబాబు 7, అట్లా ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఆ గ్రూప్ లో జూమ్ యాప్ లో పేరు ఉంది కదా, పేరు పక్కన ఆ నెంబర్ ఉండాలి. నెంబర్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ముత్య రమేష్ కు 9వ నెంబర్ ఇవ్వండి. ఓకేనా? వాళ్ళని గుర్తుంచుకోమన్నా. సరే. ముత్య రమేష్ కు 9వ నెంబర్ ఇవ్వండి నా తరఫున. ఓకేనా? పక్కన 9వ నెంబర్ ఉండాలి. పేరుని బట్టి పక్కన నెంబర్ ఉండాలి ప్రతి ఒక్కరికి రేపటి నుంచి. ఓకే గురుజీ. ఓకేనా? రైట్. జై గురుదేవ్. మరి ఇది కార్యక్రమం. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. సెలవు అందరికి. అగస్త్య ఎండ్ మీటింగ్ అని కొట్టమ్మా. అగస్త్య సార్ హోస్ట్ తన మన గురుజీకే ఉంది హోస్ట్.